బలహీనత మనిషికి వస్తే ఆ వైద్యానికి సంబంధించిన ఆ బలహీనతకు సంబంధించిన టెస్టులు జరుగుతాయి. ముందు టెస్టులు అయిన తర్వాత మెడిసిన్ ఇస్తారు. ఒకవేళ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువైతే బాడీ అంతా కూడా టోటల్గా టెస్ట్ చేస్తారు. సహజంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఒక 2-3 రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గట్లేదు అనుకోండి, రక్త పరీక్షలు చేస్తారు. పరీక్ష చేసి ఏంటో చూసి దానికి మెడిసిన్ ఇస్తారు. అవి చేసిన రక్త పరీక్ష చేసిన తర్వాత కూడా అంతు చిక్కని వ్యాధులు ఉంటాయి కొన్ని, అది ఎక్స్రే తీస్తారు. తర్వాత ఇంకా దానికి కూడా అంతు చిక్కకపోతే స్కానింగ్ దగ్గరికి వెళ్తారు. అది కూడా తగ్గలేదనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్. ప్రైజ్ లార్డ్ కదా. ఇప్పుడు వ్యాధి ఏంటో తెలియకుండా మెడిసిన్ వాడితే బాడీకి చాలా ప్రమాదం. అలాగే మన భక్తి జీవితాల్లో కూడా లోపాలు కనుగోకపోతే, ఎక్కడ పడిపోతున్నామో అది తెలుసుకోకపోతే, ఏది మనల్ని ఎదగనివ్వట్లేదు, ఏది మనల్ని ఆటంకపరుస్తుంది, ఏ పరిస్థితి దేవునికి దగ్గర అవనివ్వట్లేదు, ఏ పరిస్థితి దేవుడితో మనం పెనవేసుకునే అనుబంధంలోంచి మనల్ని వేరు చేసేస్తుంది, ఏ పరిస్థితి సరిగ్గా దేవుని ఆరాధన చేయకుండా చేస్తుంది. అంటే ఆచారబద్ధంగా ఆరాధన చేయడం వేరు, హృదయం అంతా కుమ్మరించి ఆరాధన. అందుకే నీ దేవుడైన యెహోవాని ఆరాధన చెయ్యి అని ఎక్కడా ఉండదు. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆరాధన చేయాలి కదా. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేసి, ఈ పూర్ణం కాకుండా భక్తిలో ఎదగకుండా, పరిశుద్ధత వైపు వెళ్ళకుండా చేస్తున్నది ఏదో పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. అది అందరూ కలిసి పరీక్ష చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవచ్చు. సరే, పరీక్ష అయిపోయిన తర్వాత వ్యాధి ఏంటో తెలిసిన తర్వాత, సమస్య ఏంటో తెలిసిన తర్వాత మెడిసిన్ వాడకపోతే, దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది జరగకపోతే పరీక్ష చేసిన ఉపయోగం ఉండదు. ప్రైజ్ లార్డ్. ఆ సమస్య ఏంటో తెలిసిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ అనేది జరగకపోతే ఉపయోగం ఉండదు. అలాగే భక్తి జీవితంలో ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా మన సమస్య ఏంటో, మనలో ఉన్న లోపం ఏంటో, మనం ఎక్కడున్నాము ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి ద్వారా ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఏ పరిస్థితి ద్వారా ఈ సమస్య వస్తుంది, ఏ పరిస్థితి ద్వారా మనం ఇక్కడ ఉండిపోతున్నాం, ఏ పరిస్థితి ద్వారా అలా ఆగిపోతున్నామో, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, సమస్య ఏంటో తెలుస్తుంది. కానీ దానికి తగిన ట్రీట్మెంట్ ఏమవట్లేదు, జరగట్లేదు. దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఏమవట్లేదు, అందరూ చెప్పాలి, ట్రీట్మెంట్ జరగట్లేదు. ట్రీట్మెంట్ జరగనప్పుడు ఎంతకాలం మనం ఆ పరీక్షలు చేసుకున్న ఉపయోగం ఉండదు. ఆ సమస్య తెలిసిన తర్వాత ఒకవేళ ఆపరేషన్ పడద్దా, కాలు తీసేయాలా, ఆ స్థలాన్ని ఏమైనా కొంచెం కొయ్యాలా, కుట్లు వేయాలా, లేకపోతే డ్రెస్సింగ్ చేయాలా, ఏం చేయాలనేది ట్రీట్మెంట్ జరగకపోతే, దానికి తగ్గ మెడిసిన్ వెళ్ళకపోతే ఆ గాయం, ఆ పుండు, ఆ రోగం, ఆ వ్యాధి అనేది ఏమవుదో ఎప్పటికీ కూడా తగ్గదు. అలాగా బైబిల్ గ్రంథంలో సమస్య తెలిసిన తర్వాత దానికి పరిష్కారం వెతికిన, నిజమైన కొన్ని విషయాలు చేసిన ఒక వ్యక్తి ఉన్నారు, మనందరికీ తెలిసిన వ్యక్తే. అయితే అవన్నీ కూడా రియాలిటీగా ఉన్నాయన్నమాట తన దగ్గర, మన దగ్గర రియాలిటీగా లేవు. నిజమైన విధానాలు మన దగ్గర కనబట్టలేదు చాలామంది దగ్గర. ఈరోజు ఈ వాక్యాన్ని ఒక థర్మామీటర్ అనుకోండి, ఒక కత్తి అనుకోండి. ఎందుకంటే మన కొలబద్ద ఏంటి, వాక్యం. మనం ఎక్కడ ఎదుగుతున్నామని నేను చెప్పుకున్నా, మీరు చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా, ప్రపంచంలో మా సేవే కరెక్ట్ అని యూట్యూబ్లో పెద్ద హోరాహోరీ అయిపోతుంది.
మేం చేసినట్టు చేయాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవరైనా చిన్నది ఏదైనా చేస్తుంటే వారి మీద వీడియోలు చేసి విమర్శిస్తున్నవారు, అదే పని మీద ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విమర్శిస్తున్న వాళ్ళకి కౌంటర్లు వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విమర్శిస్తున్న వాళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు విమర్శకు గురయ్యారో వాళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. విమర్శిస్తున్న వాళ్ళకి కౌంటర్ వేస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల ఒక హవా అనేది యూట్యూబ్లో ఏం చేస్తుందంటే నడుస్తుంది. మరి ఇది వచ్చి సోషల్ మీడియా వచ్చి ప్రజలను బాగు చేసిందా పాడు చేసిందంటే మీరే ఆలోచించుకోండి, నేనేమి చెప్పలేను. ప్రైజ్ లార్డ్. ఓకేనా? అది బాగు చేసిందా పాడు చేసిందంటే మీరు ఆలోచించుకోవాలి. దానివల్ల ఏం బాగుపడుతున్నారా పాడైపోతున్నారంటే నాకు తెలిసి ఎక్కువ శాతం దానివల్ల పాడైపోవడమే కనపడుతుంది బాగుపడడం కంటే. ఎందుకంటే ఎక్కడో సభ జరుగుతున్నప్పుడు ప్రజలు వెళ్ళేవారు, ఆసక్తికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడో జరుగుతున్న సభలోకి వెళ్ళకూడదు అని అనిపిస్తే నొక్కుంటున్నారు. యూట్యూబ్లో వాక్యం వస్తుంది. అక్కడంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, అమ్మ మీరు రాలేదే అయ్యారు, లైవ్లో ఏకీపించాం అయ్యారు లైవ్లో అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆదివారం ఆరాధనలు కూడా వెళ్ళకుండా లైవ్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే లైవ్ ఇస్తూ ఆ తెర దగ్గరికి వెళ్ళిపోయే చర్చిలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఉండిపోవచ్చు, అక్కడ చర్చెస్ కూడా ఉన్నాయి, అలా చూస్తున్నాయి కూడా ఉన్నాయి. సరే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అన్నిటికీ వాక్యమే కదా కొలబద్ద. మీరు సమాజంగా కూడుట మానొద్దు అని చెప్పింది. సమాజంగా కూడుట మానొద్దు. ఇప్పుడు నాలాంటి చిన్నోడు చెప్తే ఎవరంటారు చెప్పండి? కొన్ని మాటలు చెప్పాలంటే ఒక స్థాయి ఉండాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండి, 4 వైపుల కెమెరాలు ఉండాలి, హడావిడి ఉండాలి, హంగామా ఉండాలి, కొద్దిగా ఒక రేంజ్ ఉంటుంది. కానీ ఎవరు వినరు. చిన్న వాళ్ళు కూడా చాలామందికి వాక్యం తెలుసు. ఈ మధ్య ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడు యూట్యూబ్లో. పరిశుద్ధాత్ముడు భాషలు లేవు, ఆగిపోయినాయి, ఇలాగా వీళ్ళందరూ దొంగలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని అన్నాడు. ఒక రెఫరెన్స్ చదివించాడు పరిశుద్ధాత్మ కోసం. సండే స్కూల్ పిల్లోడు కూడా అలా వివరించాడు ఆ రెఫరెన్స్ కోసం. మరి అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, ఎంతమంది ఎన్ని వేల మంది అతను వెంబడించేస్తున్నారో తెలుసండి. సండే స్కూల్ పిల్లోడు కూడా అలా వివరించాడు పరిశుద్ధాత్మ కోసం వాక్యాన్ని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సమస్య తెలిసిన తర్వాత, వ్యాధి ఏంటో తెలిసిన తర్వాత దానికి పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యాధికి వైద్యం అనేది ఏమవ్వాలంటే జరగాలి. ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన్ని నేను ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఒక యూత్ మీటింగ్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా 6కి వచ్చాను ఇంటికి. మొన్న కూడా ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చాను. నా అంతటి నాకే అనిపించింది నేను సరిగ్గా చేయట్లేదు సేవ అని అనిపించి నా పక్కనే ఎక్కువ ఉంటున్న ఒక తమ్ముడికి నేను ఫోన్ చేసి, తమ్ముడు నీతో మాట్లాడాలన్నాను అని. తమ్ముడు ఏమో ఇదివరకుల మీద నాకు అభిషేకం తగ్గిపోయినట్టు, నేను సరిగ్గా సేవ చేయట్లేనట్టు, అంతగా ఫలితం ఏం కనబట్టలేనట్టు నాకు అనిపించింది తమ్ముడు. అంటే అయ్యి బాబోయ్ ఊరుకాని బాబు అలా మాట్లాడతావేంటని, నువ్వు అలా మాట్లాడతావేంటే, నీ దగ్గర అభిషేకం నిన్ను చూసే నేర్చుకున్నాను. కాదు తమ్ముడు, నా అంతటి నాకు అనిపించింది అని. మరలా ఒక తల్లిగారికి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అమ్మా మీరు చాలా ఖర్చు పెట్టి యూత్ మీటింగ్ పెట్టారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, మరి అంత న్యాయం చేసినట్టు నాకేమో అనిపించలేదు, అంత న్యాయంగా చేసినట్టు నాకేమో అనిపించలేదమ్మా అని అంటే, అలా అంటావేంటి బాబు, నాకు చాలా తృప్తి అయింది బాబు అన్నారు. ఒకవేళ నేను బాధపడతానని వాళ్ళు నన్ను అలా అన్నా కూడా ఆ మీటింగ్లో తృప్తి అయిందో, దేవుని కార్యం జరిగిందో, ఎంతమంది మారారో లేదో నాకు తెలుసు. వాళ్ళు అన్న వస్తున్నాడో బాధపడతాడని ఒకవేళ నా ఎదుట మాట్లాడినా కూడా నిజంగా దేవుని పని జరిగిందో లేదో, మారారో లేదో, అక్కడ ఆత్మకార్యం జరిగిందో లేదో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. నా ప్రార్థన జీవితం తగ్గిందో పెరిగిందో, నా వాక్య జీవితం తగ్గిందో పెరిగిందో, నేను కరెక్ట్గా ఉన్నానో లేదో, పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో లేదో వాళ్ళకి అది చెప్పాల్సింది. ఎవరో? నాకు నేనే ఏం చేయాలి? చెప్పట్లేదు మీరు మిమ్మల్ని ఏమన్నా చెప్పండి, ఏం చేయాలి? స్వపరీక్ష అనేది చేసుకోవాలి. అలాగే మీ ఆధ్యాత్మిక జీవితం బాగుందో లేదో, మీ పరిశుద్ధ జీవితం బాగుందో లేదో, మీ దగ్గర నిజమైన పశ్చాత్తాపం ఉందో లేదో, నిజమైన మారు మనసు ఉందో లేదో, అసలు నటిస్తున్నామా, నిజంగా బ్రతుకుతున్నామా, పరిశుద్ధంగా ఉంటున్నామా లేదనేది
ఎవరికాల స్వపరీక్ష చేసుకోవాలి తప్ప ఎందుకు చేసుకోవాలి? ఈ మెసేజ్ ఎందుకు చెబుతున్నాను నేను? ఊరకనే చెప్పట్లేదు. దేవునికి మహిమ, హెచ్చింపు మాటలు కాదు ఇవి. మీ అందరికి వందనాలు, దేవునికి మహిమ. చాలాసేపు దేవుని దగ్గర కనిపెట్టే నేను దేవుడిచ్చిన మాటలే మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రారంభంలో ఇక్కడ కూర్చున్నప్పుడు శనివారం ఒక 2-3 మెసేజ్లు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ మెసేజ్ చెప్తే ప్రజలు దీవించబడతారు, ఈ మెసేజ్ చెప్తే ప్రజలు ఆదరించబడతారు, ఈ మెసేజ్ చెప్తే సూపర్ ఉంటుంది, యూట్యూబ్లో వినేవాళ్ళు కూడా చాలామందికి లైక్స్ వస్తాయి, చాలామంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు, అనేక మంది పెరుగుతారు, వ్యూస్ పెరిగిపోతారు అని అనిపిస్తుంది. కానీ అది ప్రజల్లో ఏం చేసి తెలుసా? కారించింది. ఇప్పుడు నాకు అనిపించింది, నేను సరిగ్గా చేస్తున్నానా లేదా సేవ, సరిగ్గా కష్టపడుతున్నాను లేదా, సరిగ్గా ప్రయాసపడుతున్నాను లేదా, సరిగ్గా దేవుని కోసం ఖర్చు అవుతున్నాను లేదా ఎవరికి తెలుసు? వినడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది, ముగించేసుకుందామా? ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా. నాకే తెలుసు. అలాగే మీ వ్యక్తిగత జీవితాలు ఒక ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పాల్సిన అవసరత లేదు. అంటే ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన మెలకు ఎవరికి ఉంటుందో, ఎవరో చెప్తే మాట్లాడితే అస్తమాట నీకు ఎవరో చెప్తే కదా, నీ అంతటా నీకే నేను భక్తిలో తగ్గిపోతున్నాను, జారిపోతున్నాను, వాక్యం చదవట్లేదు, నా మనసు సరిగా లేదు, సరైన పశ్చాత్తాపం లేదు, సరైన మారు మనసు లేదు, నాకు సరిగ్గా లేవు, నేను నటిస్తున్నానని నీకు అర్థమైన నాడు నీ జీవితంలో నిజమైన భక్తి ప్రారంభమవుతుంది. ఏమవుద్దండి? ఇంకా అంతవరకు మనం చేసేదేంటో తెలుసండి? నటనే. మీరు బాధపడినా పర్లేదు. ఎవరిని మప్పించడానికి, ఎవరిని సంతోషపరచడానికి మనం బ్రతకూడదండి. చదువుతున్నా మా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. మా ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా, మేము ఉన్నామనుకోండి, బయటకు వచ్చామనుకోండి, వీళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. లోపల నేను ఏ బైబిల్ స్టడీ చేసుకుంటాను అనుకోండి, అప్పుడు ఇంకొక రూపం బయటపడుద్ది కదా. అది యథార్థత కాదు, రియాలిటీగా ఉండాలి. ఎక్కడికైనా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, వాష్రూమ్స్లో ట్యాప్లు ఇప్పేస్తారు కొంతమంది, లైట్లు వేసేసి వదిలేస్తారు. ఎవరు చూస్తున్నారు దాన్ని? అనౌన్స్మెంట్ జరుగుతుంది, వాటర్ తక్కువ వాడుకోండి, జాగ్రత్తగా వాడండి, కరెంట్ ఎలా పడితే అలా వాడకండి, శుభ్రంగా ఉండాలి, ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండాలి, ఇది దేవుడు కోరుకున్న స్థలం ఇది అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు మనకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఈ సమస్య అంతా పక్కన పెడితే, ఆ క్యాంపస్లో మనం ఉన్నందుకు ఆ 3 రోజులు అక్కడున్న రూల్స్ మనం ఏం చేయాలంటే పాటించాలి. నువ్వు ఇంటికాడ ఎలా ఉంటావు అక్కడ ఉండడానికి కుదరదు. ఇంటికాడ 10 గంటలు లేస్తావు, అక్కడ 10 గంటలు లేవడం కుదరదు. ఆ క్యాంపస్లో నువ్వు ఉన్నందుకు, ఆ స్థలంలో నువ్వు ఉన్నందుకు రూల్స్ పాటించాలి, ఆ ప్రిన్సిపల్స్ పాటించాలి, అక్కడున్న విధానాలు ఏం చేయాలి? పాటించాలి. అలాగే ప్రతిరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని ఎదుట మనం ఉన్నాం కాబట్టి దేవుని నిబంధనలు, దేవుని నియమాలు, దేవుని న్యాయ విధులు, దేవుని చట్టం, దానికి మనం ఏమవ్వాలి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు భయపడిపోతారా, లేకపోతే ఇక్కడికి ఎక్కిన దెయ్యంలా కనబడుతున్నాను మీకు? ఎందుకు నోరు తెరవడం నాకు అర్థం అవదు. విసికించకూడదు, అలాగా అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. దేవుని నిబంధనలకి, నియమాలకి, వీటికి మనం ఏం చేయాలి? ఒక సైడ్ చెప్తే ఒక సైడ్ చెప్పరు. ప్రతిదానికి నవ్వకండి. భక్తిలో మన జీవితాల్లో కొన్ని సీరియస్నెస్ కూడా ఉండాలి. ప్రతిదానికి పళ్ళుకి ఇచ్చడం, ప్రతిదానికి నవ్వడం, హే 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 అంటాం కాదు. సీరియస్నెస్ అనేది లేకపోతే అంత వేలాకోలంగా వెకిలితనంగా ఉంటుంది జీవితం అంతా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అక్కడ ఉన్నప్పుడు మనం ఆ రూల్స్ ఏం చేయాలి? పాటించని వెరీ నెక్స్ట్ మినిట్ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే. ఇంకా ఇప్పుడు రోడ్డు మీద బండి తోలుతాడు, తోలుబడికి రోడ్డు మందా? ఎవరిదండి రోడ్డు? గవర్నమెంట్ది. వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. వచ్చేటప్పుడు రైట్. నాకు నచ్చదండి, నేను బండి కొనుక్కున్న లైసెన్స్ ఇచ్చారు, నేను వెళ్ళేటప్పుడు ఎటు వెళ్తానంటే రైట్ సైడ్ నుంచే వెళ్తానండి, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తానంటే వెళ్ళు.
నీ వెనకాల పోలీస్ వ్యాన్ వస్తుంది, ఖచ్చితంగా తీసుకెళ్ళి నేను ఏం చేస్తారు? అప్పగిస్తారు. ఓ మాట చెప్తున్నాను వినండి దేవుని బిడ్డలారా, యథార్థత, దేవుడు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపం అండి, ఒప్పుకోలు, ఎందుకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడో దేవుడు నాకు తెలియదు. ఇది దైవజనుడు ఉన్నప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా అంటే పాస్టర్ గారు ఎదుట భక్తి, పాస్టర్ గారు ఎదుట మాటలు, బయట మాటలు, ఈ నటన అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మాట చెప్పమంటారా? వేషధారణ అంటారు బైబిల్ భాషలో. దాన్ని ఏమంటారండి? ఒక వ్యక్తి వేషకైనా క్షమాపణ ఉంటుంది, కానీ వేషధారణకి ఏముండదంటండి? లేదంటండి. ఇంకా మనం ఏదో బ్రతకడానికి ఏదో చేసుకుని భక్తి చేయాల్సిన రోజులు ఇవే కాదు, చాలా కాలమైంది స్టార్ట్ అయ్యి ఇవి. ఎందుకంటే ఆల్రెడీ రాకడికి మనం సిద్ధపరచబడిపోతాం. నిన్న రాత్రి నేను ఇలా ఒకసారి ఇలాగా ఫోన్ ఆన్ చేస్తే తణుకులో ఓ పాస్టర్ గారు ఉన్నారండి, ఇది పేరు చెప్పనులే, ఇది అందులో వెళ్తుంది కాబట్టి. ఆ పాస్టర్ గారు సడన్గా ఇలా చూస్తే ప్రభునందు మృతునుందారు అని రాయబడింది. స్టన్ అయిపోయాను. లాస్ట్ ఇయర్ ఇదే రోజులో నాకు ఫోన్ చేశాడు ఆయన ఎవరు నాకు తెలియదు. అయ్యగారు నా పేరు పలానండి, మా తణుకండి అన్నారు. అయ్యగారు చెప్పండి అయ్యగారు అని అడిగితే, అయ్యా ఒక 2-3 సంవత్సరాల నుంచి కొన్ని మీటింగ్స్లో నేను ముందు వెళ్తున్నాను, మీరు తర్వాత వస్తున్నారు, లేకపోతే మీరు ముందు వెళ్తున్నారు, నేను తర్వాత వస్తున్నాను, కానీ మనం కలుసుకోవట్లేదండి అయ్యారు. మీ గురించి విన్నానండి, మీతో మాట్లాడాలని ఆశ కలిగిందంటే నేను అనుకున్నాను ఈ దైవజనుడికి ఎంత తగ్గింపు ఉంది, నాకే ఆయనకి పరిచయం లేదు. నేను ముందు వెళ్తున్నాను, ఆయన వెనకాల వస్తున్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనకాల. ముందు రోజు ఆయన అయితే రెండో రోజు నేను, లేకపోతే ముందు రోజు నేనైతే రెండో రోజు ఆయన, అలా జరుగుతుంది. ఆయనే ఫోన్ చేశాడు, అయ్యా మీకోసం విన్నానయ్యా, మాట్లాడాలనుకుంటా. అయ్యా మీకోసం కూడా విన్నానయ్యా, చాలా సంతోషం, మీరు వచ్చారంట, పలానా చోట్ల మాట్లాడారంట, వర్తమానం అందించారంట, నాకు సంతోషంగా ఉందయ్యా అన్నారు. నిన్న ఇలా చూసినప్పటికీ ప్రభునందు మృతునుందారంటే వెంటనే తణుకులో ఓ పాస్టర్ గారికి ఫోన్ చేసి, తమ్ముడు ఏంటి పరిస్థితి అంటే, చనిపోయారన్న, ప్రభునందు మృతునుందారా పాస్టర్ గారు అని చెప్పి. మంచి స్పీకర్ అంటండి ఆయన, చాలా అద్భుతంగా వాడబడుతున్నాడంట. నీతివంతులు, భక్తులు కొనుక్కోబడుతున్నారు. నీ పరిస్థితి ఏంటి? ఎంత సంపాదించావు, ఎంత కష్టపడ్డావు, ఏం చేసావు, ఏమీ లెక్కలోకి రావు. సరైన మారు మనసు ఉందా? అర్థమవుతుందా? నీ పరిస్థితులను బట్టి నువ్వు చూసుకుంటున్నావు, కంగారు పడిపోతున్నావు. సరైన మారు మనసు ఉందా? సరైన పశ్చాత్తాపం ఉందా? తేలిపోతారో. ఈ దైవజనుడు చెప్తున్న మాటలన్నీ ఆ రోజు గుర్తొస్తాయి. అరే ఎన్నిసార్లు చెప్పాడు మా పాస్టర్ గారు, సామెతలు ఉంటుంది, అయ్యో భక్తి కోసం మాట్లాడినా, చెప్పినా, నాతో మాట్లాడిన ఉపదేశాలకి, ఆ దౌష్టానికి కొంచెము ఎడమైతేనే తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదు. ఈరోజు రియాలిటీగా ఉన్న కొన్ని విషయాలు మీ దగ్గర చెప్తాను, ఓకేనా? కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ విషయాలు నువ్వు తీసుకో, నన్ను మైక్ తీసుకో, కొంచెం గట్టిగా మంచిగా చదివిపెట్టి తీసుకో. ప్రైజ్ లార్డ్. మొన్న మీరు చదివినట్టున్నారుగా, ఓకే, మొన్న వారం, సరే చదవండి, ఎవరు చదివినా పర్లేదు చదవండి. ఒకసారి చూడండి ఈ విషయాలు, వినండి నా వైపు చూడండి. ఇది ఈరోజు అందరికీ జ్వరాలు ఉన్నాయి కదా, చాలామందికి ఉన్నాయా లేవా? చాలామందికి థర్మామీటర్ పెడతారు కదా, ఎందుకు? అంతేనా? మింగే బాబు అది పెద్ద బిల్లనా? ఎందుకు పెడతారు థర్మామీటరు? చెక్ చేయడానికి, ఫీవర్ ఎంతో చూస్తారు కదా, నవ్వులేయడానికి కాదు, మింగేయడానికి కాదు, పట్టుకుపోతాకు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు నేను మెసేజ్ చెప్పట్లేదు మీకు, ఒక కొలబద్దని, ఒక పరీక్షని మీ ముందు పెడుతున్నాను. చాలా తొందరగా ముగించేస్తాను వర్తమానం, ఓకే అలా జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మీరు చేయగలిగితే కూటమి అయిపోయిన తర్వాత చిన్నగా గోడతోటి తిరిగి ఒక చిన్న ప్రేయర్ చేయండి, చేసుకోండి. నేను చేయనని ఎలా కూర్చోండి కూర్చోండి, ఓకేనా? పర్వాలేదు, ఎందుకంటే చెప్పడం మా వంతు, సిద్ధపరచడం మా వంతు, డిసిషన్ అనేది, నిర్ణయం తీసుకోవడం అనేది మీ వంతు. ఇంటికి వెళ్ళి కూడా మీరు ప్రేయర్లో గడపచ్చు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా రియాలిటీగా ఉన్నాయి ఆ భక్తుల్లో, మనకు తెలుసు, బాగా పరిచయమైన వ్యక్తే. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సరే చూద్దాం, ఒకసారి చూడండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 15, 16, 17, 18 వాక్యాలు చదవండి. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే
సంగతి విచారించి నా పక్షమున వేద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయన, ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చాలండి. ఇక్కడ దావీదులో, నా వైపు చూడండి, ఇంకా ప్లీజ్ నేను ఇలా నా వైపు చూడండి మాట్లాడేలా చేయొద్దు, డిస్టర్బెన్స్ చేయకండి, ఓకేనా? నా వైపు చూడండి, చెబుతున్నప్పుడు రెఫరెన్స్ జాగ్రత్తగా విని చూడండి, చక్కగా చదువుతున్నప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఒక మాట అడుగుతాను చూడండి. ఇప్పుడు దావీదులో నిజమైన క్షమాపణ ఉందా లేదా చెప్పండి. నిజమైన క్షమాపణ ఉందా? సౌలు దొరికేశాడు, సైన్యం కూడా దావీదు దగ్గర ఉన్నారు. అసలు సైన్యం అవసరం లేకుండానే దావీదు ఒక్కడు కూడా చంపేయగలడు సౌల్ని. చెబుతాను మీకు తరచుగా, గొల్యాతుని చంపేసిన సౌలుకి, నువ్వు కూడా వెళ్ళొచ్చాను, గొల్యాతుని చంపిన దావీదుకి అండి సౌలుని చంపడం పెద్ద కష్టమా కదా? ఒక మాట అంటే నాకు తెలిసి ఈ పరీక్షలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి, ఈ విషయాలన్నీ దావీదు కోసం ఎందుకు చెప్తానంటే, దావీదుని దేవుడు ఏమన్నాడంటే నా యోచన ప్రకారం నడుస్తాడు అన్నాడు, చిత్తానుసారమైన మనసు కలిగినోడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. నేను ఒక మాట చెప్పమంటారా, మనం రాకళ్ళు ఎత్తపడాలంటే దేవుని హృదయాన్ని అనుసరించే కదా నడవాలి, అవునా కదా? అలా అనుసరించిన భక్తుడు మనం ఫాలో అవుతే మనం పరలోకం చేరమంటారా? చెప్పండి, మంచిగా చెప్పండి. అందుకే ఈరోజు దావీదులో ఉన్న విషయాలు మీ ముందు పెడుతున్నాను. వీటిని బాగా పరీక్ష చేయండి, ఈ వారం అంతా టెస్ట్ చేయండి. కంగారు సాక్ష్యం చెప్పేకు, పోయిన వారం నాన్న వర్తమానం చెప్పారు, అయ్యి బాబు నాకు చాలా దర్శించింది, అసలు చాలా వద్దు, కంగారు సాక్ష్యాలు కూడా వద్దు. అలా చెప్పేసి నన్ను ఏం సంతోషపరచాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా అది ఎంతవరకు నిజమైన సాక్ష్యమో నాకు తెలుసు. దేవుని ఎదుట మీరు ఎలా ఉన్నారో పరీక్ష చేసుకోండి, ఓకేనా? దేవుని ఎదుట ఎలా ఉన్నారో పరీక్ష. ఇప్పుడు చెప్పండి, దావీదులో నిజమైన క్షమాపణ ఉందా లేదా? నాన్న పిల్లలు మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి, రాసే వద్దు, మీరు రాసే పని వద్దు, చూడండి, నా వైపు చూస్తూ చేతులు కట్టుకుని వినండి. దావీదులో నిజమైన క్షమాపణ ఉందా? సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. నేను బాధ పెట్టిన వాళ్ళని, చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని, నేను కొట్టిన వాళ్ళని, నీ మీద నిందలు వేసిన వారిని, రకరకాలుగా నీ మీద మాట్లాడిన వాళ్ళని, నిజమైన క్షమాపణ నీ దగ్గర ఉందా? అబద్ధం ఆడొద్దు, వంట ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడి మందిరంలో ఉన్నాం, లేకపోతే క్షమించమని దేవుడిని అడగండి. అందుకే నేను చెప్పాను, మెసేజ్ చెప్పను, ఎక్కువ వివరించను, చిన్న పాయింట్లు మీ ముందు పెడతాను అన్నాను. గుర్తు చేసుకోండి, అందరినీ క్షమించావా? నేను గాయపరిచిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, నిందించిన వాళ్ళని, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళని, మొత్తం క్షమాపణ మన దగ్గర. నిజమైన క్షమాపణ, నిజమైన క్షమాపణ అంటే మన బైబిల్ గ్రంథాలు ఇద్దరిని చూసి నేర్చుకోవచ్చు. దేవుడు ఫస్ట్ ఇంకా యోసేపుని అన్నల్ని క్షమించాడు, మరలా విషయాన్ని కక్ష సాధింపు చర్య చేయాలి. అది నిజమైన క్షమాపణ అంటే. క్షమిస్తే కక్ష సాధింపు చర్య చెప్పండి. ఒక్క విషయం, క్షమాపణ లేకుండా మనకు స్వస్థత వస్తుందా? క్షమాపణ లేకుండా మన ప్రార్థన వెళ్తుందా? మీరు ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళు మౌనం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి తీరాలు దాటేసి, తుఫాను తీరం దాటి అక్కడికి వెళ్ళిపోకండి, నోటితో సమాధానం చెప్పండి, బాగుపడతారు. క్షమించలేకపోతున్నావు, నోటితో సమాధానం చెప్పు, అలా ఉండకండి. సరే, ఒక వ్యక్తిని మనం క్షమించకుండా పరలోకం వెళ్తామా? మరి క్షమిద్దామా? నోటి మాటలేనా? సరే, జఫినయ్య గారు మందిరం ఓపెనింగ్కి సురేష్ బాబు గారిని వచ్చారు, కేరళ సురేష్ బాబు గారు. ఒక వ్యక్తి అన్నారంట, ఎవరో వేరే వ్యక్తి దగ్గరికి వచ్చి, ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అన్నారంట, ఒకప్పుడు నేను కొట్టాడు చూడు ఒక వ్యక్తి, అతను మారిపోయాడు, స్వార్థికుడు అయిపోయాడు, సేవ చేస్తున్నాడు తెలుసా అన్నారు. ఈయన అన్నారంట,
అతడు మారిపోతే నాకు తెలుస్తుంది, అతను సేవ చేస్తే ముందు నాకు తెలుస్తుంది అన్నాడట. సేవ చేసాడు, నేను సేవ చేస్తున్నాను అంటే ఏదో చేస్తున్నాను, చాలామంది నడిపించేస్తున్నాను, నాకు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగుపడిపోతున్నారు, ఆరాధన చేత అనేక మంది బాగుపడుతున్నారు. కాదు, ఏ పాస్టర్ గారిని అయితే కొట్టాడో ఆ పాస్టర్ గారు అన్నారంట, అతను సేవ చేస్తే మారాడంటున్నావు, సేవ చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు అంటున్నావు, ముందు నాకు తెలుస్తుంది అన్నాడంట. ఎందుకు తెలుస్తుంది అంటే వినండి, ముందు నిజంగా అతను సేవ చేసే ముందు ఎవరినైతే బాధ పెట్టాడో వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్నా ఒకప్పుడు నిన్ను కొట్టాను, బాధ పెట్టాను, ఇప్పుడు నేను మారు మనసు పొందాను, సేవ చేద్దాం అనుకుంటున్నాను అన్నా, ఆ రోజు నేను బాధ పెట్టానన్నా, నన్ను క్షమించమ్మా అని అడిగి సేవ చేస్తాడు. ఇప్పుడు అలా చేయకుండా చేసే సేవ అదొక సేవేనా? దావీదు సౌలు దగ్గర పశ్చాత్తాపడకుండా రాజు అవ్వలేడా? సౌలు క్షమించకుండా రాజు అవ్వలేడా? అవ్వలేడు. ఆ క్షమాపణ గుణమే దావీదుకి లేకపోతే రాజు అవ్వడండి. యోవాబు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎందుకు రాజు అవ్వలేదు? లేదు, అసలు రాజు మాట మీద లెక్కలేదు, నడిపింపు మీద లెక్కలేదు, క్షమాగుణం అతనిలో లేదు. విషయం తెలుసా? ఎవరైనా క్షమించాలనుకుంటే క్షమించండి. శుభాకర శాస్త్రి గారని పంగిళ్ళలో ఉండేవారండి ఒక దైవజనులు, వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ వర్షిప్, అద్భుతమైన ఆరాధన చేసుకునేవాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. విషయం తెలుసండి, ఒకరోజు ఆయనకి వేలు ఒకటి తీసేశారు. నేను జెఫెన్ అని ఇంకా కొంతమంది ఓ మీటింగ్కి వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళాం, ఫ్రూట్స్ పట్టుకుని. మేమందరం వెళ్తే చాలా సంతోషించాడు ఆయన. సంతోషిస్తే ఆ వారం మేము వెళ్ళామండి. మరుసటి వారం ఆదివారం చర్చిలో కూర్చుని ఆయన వాక్యం చెబుతూ, ఈ వారం నేను మీకు వాక్యం చెప్పను, కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని చెప్పి, నేను సంఘాన్ని సరిగా నడిపించలేదు, సంఘం ఎదుట సరిగా లేను, మిమ్మల్ని సరిగా లేను, నాలో చాలా లోపాలు ఉన్నాయి అని. ఎందుకంటే పాపము మనుషుల ఎదుట దేవుని ఎదుట కూడా ఏం చేయాలి? చాలామంది కప్పేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మిక జీవితాలు లోపల నుంచి జీవజల ఓటలు ఎందుకు బయటికి రావట్లేదు? ఆ ఫౌంటైన్స్ లోపల నుంచి ఎందుకు పొంగట్లేదు? ఎన్నో ఆటంకాలు ఉండిపోతున్నాయి. లైఫ్ టైం, జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన వర్తమానం ఇది. నేను స్పందించబడ్డాను నిన్న, మీరు నమ్మరో, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి దుఃఖం వస్తుంది నాకు. మీటింగ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత దుఃఖాన్ని ఆపుకొని, ఎప్పుడు ఈ పిల్లలందరూ పడుకుంటారు, వాళ్ళ మీద కేకలు కూడా వేసాను, తొందరగా పడుకోండి, నేను ప్రేయర్ చేసుకోలేదు. అంటే మందిరంలో గడపాలని, పైకి వెళ్ళి చేసుకోవచ్చు, రూమ్లో కూడా చేసుకోవచ్చు. రాత్రి నా హృదయం అంతా దేవుని సందులో కుమ్మరించి మీతో కూడా ఈ మాటలు చెప్పాలని చెప్పి నేను కంప్లీట్గా దేవుని దగ్గర సరి చేసుకుని, ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా సరి చేసుకుని మీకు ఈ వర్తమానం చెప్తున్నాను ఇప్పుడు నేను. అది దేవుడే సాక్షి, అతిశయుక్తంగా చెప్పట్లేదు. ఆ దైవజనుడు సంఘంలో ఉండి, నేను సరిగా లేను, కరెక్ట్గా లేను, సరిగ్గా చేయలేదు, నేను తిరిగాను, మిమ్మల్ని పట్టించుకోదని 2 గంటల సేపు ఏడుస్తా చెప్పాడండి సంఘం అందరు. మొత్తం తప్పులన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒప్పుకోండి. అసలు ఆ దమ్ము, ఆ డేర్నెస్, సంఘం ముందు నేను ఇలా చేశానని చెప్పుకుని ఒప్పుకోగలిగిన డేర్నెస్ ఉందా? నిజమైన సేవకుడు ఆయన. విషయం చెప్పమంటారా? అలా చెప్పిన 2 రోజులకి మహిమలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు చెప్పించారు? మీకు తెలుసు కదా, శుభాకర శాస్త్రి గారు. ఒప్పేసుకున్న 2 hours మెసేజ్ చెప్పలేదండి ఆ వారం. నీ జీవితంలో నిజమైన పశ్చాత్తాపం ఉందా? క్షమించానని చెప్పి, క్షమాగుణం, క్షమించానని చెప్పి లోపల మనసు అలాగే ఉండిపోతుందా? పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కదా, మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మీరు క్షమించారా అని అడిగితే, నేను క్షమించాను కాబట్టి చెప్తున్నాను. క్షమించాను, దేవుడు నన్ను ఒక పని చేయమంటే ఆ పని చేశాను. ఇంకో మాట చెప్పనా, ఎవరు ఒకవేళ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి నాకు సమాధానం కావాలనే నేను కోరుకుంటాను. కనబడితే నాకు కొన్ని ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి, అవి పాటిస్తాను నా నేటికి. కనబడితే వాళ్ళకంటే ముందు నేనే ప్రైజ్లాట్ చెప్తాను, వాళ్ళకంటే ముందు నేనే పలకరిస్తాను, వాళ్ళకంటే ముందు నేనే తగ్గించుకుంటాను. నేను రెడీ. ఏముందండి మనలో?
నువ్వు నిన్ను గాయపరిచిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని, రకరకాలుగా నిన్ను భయంకరమైన పరిస్థితులకి గురి చేస్తున్న వారిని క్షమించగలవా కంప్లీట్గా? మీరు చెప్పండి. చిన్న దెబ్బన్న కొట్టు వదలొచ్చుగా సౌల్ని. అది నేనంటే ఏంటకుండా దావీదంటే అది ఒక్క దెబ్బతో నేను చంపేయగలను. మీరు కనుక ఈరోజు కంప్లీట్గా క్షమాగుణం మీలో ఉంటే, మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళని క్షమించగలిగితే వెంటరా మరలా నీ మొదటి ప్రార్థన జీవితం నీకు వచ్చేస్తుంది. మరలా మొదటి అభిషేకం నీలో పనిచేస్తుంది. మరలా మొదటి వైభవం నీలో పనిచేస్తుంది. కొడితే కొట్టేస్తే ఏం లాభం అండి? తిడితే తిట్టేస్తే ఏం లాభం అండి? నీ మీద నిందలేసిన వాడిని, గాయపరిచిన వారిని, రకరకాలుగా మాట్లాడి మీ కుమార్తెని అల్లరి చేసిన వాడిని, లేకపోతే నీ కొడుకుని అల్లరి చేసిన వాడిని, నీ జీవితాన్ని అల్లరి చేసిన వాడిని క్షమించగలవా కంప్లీట్గా? సరే, అఫ్కోర్స్ అటుపక్క నుంచి నేను క్షమించలేక లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటే, అటుపక్క నుంచి నేను ఏదో మాట్లాడుతుంటే, అటుపక్క నుంచి రకరకాలుగా మాట్లాడుతుంటే, అటు సైడ్ నుంచి ఏంటనేది మనకు అనవసరం. నీ పక్షమున నువ్వేం చేస్తున్నావా? పాస్టమ్ గారు ఉన్నారు, అడగండి. వివాహమైన కొత్తలో నేను చెబుతూ ఉండేవాడిని కొన్ని మాటలు. అందులో ప్రాముఖ్యంగా చెప్పే మాట ఏంటంటే, పాస్టమ్ గారికి చెప్పేవాడిని, అటుపక్క నుండి ఎవరన్నా మనల్ని తిడుతున్నారు, మనం ఇటుపక్కన ఉన్నాం. నేను అడిగేవాడిని పాస్టమ్ గారు, ఇటు పక్కన యేసు ప్రభు ఉంటే ఆయన స్పందన ఎలా ఉంటుందో చెప్పుకురపా అని అడిగేవాడిని. తను చెప్పేది ఏమనంటే, ఏమనడండి, తిట్టడండి, వాళ్ళు గాయపరచడండి అని. నేను అనేవాడిని, అటుపక్క నుంచి వాళ్ళ నడవడిక, ప్రవర్తన, వైఖరి ఎలా ఉందో మనకు అనవసరం. ఇటుపక్క నుండి మనకు వాక్యం తెలుసు. ఇటుపక్క నుండి మనం ఎలా ఉందో, ఇటువైపు నుండి మనం ఎలా స్పందిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని అడగండి. ఎక్కడే ఉన్నారో ప్రారంభం నుండి చెప్తాండి. నీకు అటుపక్కన ఉన్న వాళ్ళ స్పందన ఎలా ఉంది, వాళ్ళ వైఖరి ఎలా ఉంది? సరే, దావీదు క్షమించినా కూడా సౌలు చంపడానికి ప్రయత్నాలు చేయలేదా? అటుపక్క స్పందన ఎలా ఉంది? అటువైపు నుండి మాట్లాడే తీరు ఎలా ఉంది? విషయం చెప్పమంటారా? అసలు దావీదు జ్ఞాపకం చేసుకుంటేనే గుండు జల్లుమనిపోద్ది. ఎందుకో తెలుసా? దావీదుని చంపడమే పనిగా పెట్టుకున్నాడు సౌలు. ఇంకొక గురేమని ఉందా? ప్రజలను పరిపాలన చేస్తున్నాడా? వాళ్ళ బాగోగులు చూస్తున్నాడా? నేను అడుగుతుంది ఏంటంటే, నిజమైన క్షమాపణ నీ దగ్గర ఉందా? సారీ బాధ పెట్టినా సారీ క్షమించు. అది కాదు నిజమైన క్షమాపణ. రమేష్ లాజరస్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు కదండి. ఆయన అంట మరి కరాటీ చేసేవారు ఏంటి మనకు తెలియదు, కానీ ఆ టైంలోనంటండి ఒక వ్యక్తిని కొట్టాడంట ఆయన మారకముందు. నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రతి దైవజనుడి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, కొడితే ఆయన సేవకు వచ్చినప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్లో ఈయన ఎవరినైతే కొట్టాడో ఆయన కనపడ్డాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అన్నాడంట. అంటే ఎవరండి మీరంటే, పలానా టైంలో ఒకానొక రోజున మిమ్మల్ని ఒక వ్యక్తి కొట్టాడండి, గ్రూప్గా వచ్చి మిమ్మల్ని కొట్టాడు, గుర్తున్నాడా అని అడిగాడంట. గుర్తులేడండి అంటే, నేనేనండి ఆ వ్యక్తిని, ఆ రోజు మిమ్మల్ని భయంకరంగా కొట్టాను కదా నేనేనండి. నువ్వా అని మళ్ళీ షాక్ గురయ్యాడంట ఆయన. కంగారు పడకండి, క్షమాపణ అడ్డానికి వచ్చానండి, మీరు ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నానండి, నేను దేవుని సేవ చేస్తున్నానండి, మీరు ఎప్పుడైనా దొరికితే క్షమించమని అడుగుదామని చూస్తున్నాను. నా మనసులో ఒక ప్రేరేపణ కలుగుతుందండి. అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని 2 చేతులు పట్టుకున్నాడంట. ఇప్పుడు ఆ దెబ్బలు తిన్న వ్యక్తి పాస్టర్ గారు అంటే ఆయనండి, దైవజనుడు అంటే ఆయనండి, సేవ అంటే అలా చేయాలండి అని చెప్పి. నువ్వు ఎవరినన్నా కొట్టావు, ఎప్పుడో మారినప్పుడే కొట్టావు, నీకు మారు మనసు లేనప్పుడే కొట్టావు, విర్రవీగుతున్నప్పుడు కొట్టావు, కోపం ఉన్నప్పుడు కొట్టావు. మారు మనసు పొందిన తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగావా? అడిగి చూడు. ఒకవేళ ఆ మనిషి నువ్వు క్షమాపణ అడిగినందుకు నీ గోపు మీద అప్పుడు కొట్టింది నువ్వేనేంటని గోపు మీద ఒకటి కొట్టినా పర్లేదు నిన్ను. అతను నిజంగా మారు మనసు పొందినోడైతే కొట్టడో, మారు మనసు పొందనోడు లోకంలో ఉన్నవాడైతే ఒకవేళ కొడితే కొట్టొచ్చు. ఒకవేళ నిజంగా ఉన్న వ్యక్తి నువ్వు అడగగలిగితే చూడు, నీ హృదయం ఎంత తేలిక అవుద్దో. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు అనుకుంటావు
ఇన్సల్ట్కి గురయ్యాను, నేను తక్కువైపోయాను, వాళ్ళ ముందు నేను తలదించుకోవడం ఏంటి అనుకున్నాను. లేదు లేదు, దేవుని దగ్గర నీకు కృప పెరిగిపోద్ది, మార్కులు పెరిగిపోతాయి, ఘనత పెరిగిపోద్ది, సన్మానం పెరిగిపోద్ది, నీ రేంజ్ మారిపోద్ది. దావీదు స్థాయి ఏమైనా తగ్గిందా? ఉండే కొద్ది దేవుని హృదయానుసారుడు అయిపోతాడు. ఇప్పుడు చెప్పండి, నిజమైన క్షమాపణ మీకుందా? నిజమైన క్షమాపణ దావీదులో నిజమైన క్షమాపణ ఉంది. నీలో నిజమైన క్షమాపణ ఉంటే గనక నీ మొదటి స్థితి మరలా నీకు వచ్చేస్తుంది. నీ మొదటి స్థితి మరలా నీకు వస్తుంది. అవసరమైతే మనం చంపుకుని, మన శరీరాలను చంపుకుని మన జీవితాలను కట్టుకుని శరీరం పనిచేయకుండా ఎక్కడ ఉంటే, క్షమాపణ మనస్సు కనుక మనం ఉంటే, పక్కన సుత్తి పట్టుకుని మేకులతో కొడుతుంటే, ఆయన చేతిలో దింపేస్తుంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరి క్షమించండి. అది దేవుని ప్రేమ. ప్రజలందరూ క్రైస్తవ్యం వైపు అట్రాక్ట్ అయ్యేది, క్రైస్తవ్యం వైపు వచ్చేది, దేవుని వైపు వచ్చేది ఎందుకో తెలుసండి? ఆయనలో ఉన్న గుణగణాలు, లక్షణాలు. అంటే మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? క్రీస్తు మీ కొరకు మీరు ఆయన తను బలిగా అర్పణగా అర్పించేసుకుని పరిమళ వాసనగా ఉండడానికి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడో తెలుసండి? ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ అనేది, నిజమైన క్షమాపణ అనేది ఉందా? లేకపోతే తప్పేం లేదు. నువ్వు ఒప్పుకున్నందుకు నీ మార్కులు పెరిగిపోతాయి. దేవుడికి నటించే వాళ్ళు అంటే ఇష్టం ఉండదు, కానీ ఒప్పుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టమండి. ఆయనకి కృప కుమ్మరించేస్తాడు, ద్వారాలు తెరిచేస్తాడా. నటించే వాళ్ళు ఇష్టం ఉండదు. అర్థమవుతుందో దేవుని బిడ్డలారా? దావీదులో ఏముందో తెలుసండి? నిజమైన క్షమాపణ. ఏముందండి? మీరు క్షమించారా పాస్టర్ గారిని అడిగితే క్షమించాను కాబట్టి చెప్తున్నాను. ఎస్ఆర్ మనోహర్ గారు వస్తున్నారండి రాజమండ్రి. పాస్టమ్మ గారు, మేమందరం వెళ్తున్నాం. పాస్టమ్మ ఇంకో బండి మీద ఎక్కారు, మేము ముందు వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా మన బాబ్జీ గారు వీధి ఉంది కదా, కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత స్పీడ్గా వచ్చి ఒకడు బండి కొట్టాడు పాస్టర్ గారు. నేను వెళ్ళిపోతున్నాను, వెనకాల నాకు ఓ తమ్ముడు ఫోన్ చేసి, అన్నా అక్క కాలు ఇరిగిపోయి మొక్కలైపోయి ఇంత లావు వాసిపోయింది అన్నాడు. మరి ఇప్పుడే కదరా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాం, అప్పుడు ఇరిగిపోయి మొక్కలైపోయింది అన్నారు ఏంట్రా బాబు అని చెప్పి వెనక్కి వచ్చినప్పటికీ ఎవరైతే యాక్సిడెంట్ చేసాడో ఆ వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడు. అతనికి గాయాలైనాయి. గుర్తుందా నీకు? కాలు ఇంత లావు వాసిపోయింది. అక్కడికి ఒక తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ గారిని ఎవరినో అక్కడ పిలిచి అతనికి కూడా వైద్యం చేయిస్తాం మేము. వెళ్ళిపోండి బ్రదరు అన్నాను నేను. అతను, అండి మీ మిస్సెస్ గారిని బండితో గుద్దింది నేనేనండి అన్నాడు. వెళ్ళిపో బాబు అన్నాను. మీ మిస్సెస్ గారిని బండితో గుద్దింది నేనేనండి అన్నాడు. వెళ్ళిపో బాబు అన్నాను. మీ మిస్సెస్ గారిని బండితో గుద్దింది నేనండి. ఒరే నేను స్పృహలోనే ఉన్నాను, బాగానే ఉన్నాను, వెళ్ళిపో. వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాలంత లావాసిపోయింది, వెళ్ళిపోయాడు. ఎన్ని వేల రూపాయలని ఎవరు పెట్టుకోవాలి? ఒకవేళ మనం అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం, ఏం చేద్దాం? దేవుని ఆత్మ తొలి చేద్దే. స్టేజ్ మీద నిలబడి క్షమాపణ కోసం చెప్తున్నావుగా, ఓ చెయ్యల ఊపితో వర్తమానాలు చెప్తున్నావుగా, నీకు వచ్చింది పరిస్థితి. నాతో మాట్లాడదా? దేవుని ఆత్మ మాట్లాడ్డా? దేవుని మహాకృపలో హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీశారు, ఏమీ లేదండి, కళ్ళకి చిన్న దెబ్బ తగిలి వాసిందంతే అని చెప్పారంట. క్వారీ లారీ వాడు మేము సువార్తకు వెళ్ళి వస్తుంటే బొలేరో ఉందండి, ఆ బొలేరో వేసుకుని వస్తున్నాం. ఇలా వస్తుంటాడు, ఎదరకొచ్చి సడన్గా బ్రేక్ కొట్టాడు, వెనకాల తగిలింది. పాస్టర్ గారు కూడా ఉన్నారు. సువార్తకు వెళ్ళా పోలీసులు అతను లైసెన్స్ తీసేసుకుని లారీ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించి నాకు ఫోన్ చేశారు. అలా ఓనర్ని రప్పిస్తున్నాను, రండి మీకు డబ్బులు ఇప్పిస్తాం, ఎంత అయిందో అన్నాను. రాత్రి ప్రార్థన చేసుకున్నాను నేను, దేవుడు క్షమించి వదిలేయమన్నాడు. కొన్ని మింగుడు పడకుండా ఉంటాయి కొన్ని మాటలు, మీకు వదిలేయమంటే అడగండి, ఉన్నారు పోనీ శ్రీని గారు వీళ్ళందరూ ఉన్నారు, అడగండి. పోలీసు ఫోన్ చేశాడు పొద్దుట నాకు, సార్ రండి
లైసెన్స్ తీసేసుకున్నాం అతనిది, మీకు డబ్బులు ఇప్పిస్తున్నారు రండిలే, ఇంకా కేసులు అయ్యింది ఎందుకులే, సెటిల్మెంట్ చేద్దామంటే నేను అన్నాను అతను పంపించేయండి అన్నాడు. అన్నాడు, ప్రార్థన చేసుకుంటూ దేవుడికి క్షమించి వదిలేమన్నాడు. పాస్టర్ గారు మీరు మరీ అమాయకుడిలా ఉన్నారండి బాబు, క్షమించి వదిలేము. నేను అమాయకుడినో తెలివైనో నాకు తెలుసు. మొన్నే భీమవరం దగ్గర బోసుకోవాలని వెళ్ళామండి. అక్షయ్ కారు ఇలా బ్యాక్ చేస్తున్నాడండి. వ్యానోడు వచ్చి వెనకాల నుంచి వచ్చి వ్యానోడు రాడ్ ఉంటే పట్టిస్తే వెనకాల బంపర్ అంతా కూడా ఇలా ఊడిపోయిందండి. క్రేట్ అదే కారుది. 2 నెలలు అవుద్దేమో, మీకు ఎవరికి తెలియదు. ఆపాడు. అతను మాట్లాడే తీరు కూడా బాగోలేదు. ఊరికే కాసేపు మాట్లాడే మామూలుగా అతనితో చూసుకోవాలి అది ఇది అన్న. ఈలోపు అక్కడ గృహప్రవేశం జరుగుతుంది, అక్కడ వాక్యం చెప్పాలి. నేను అక్కడ 3 మంది జనం ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసారు. అన్న ఏదో రకం డబ్బులు వసూలు చేద్దామని. ఈ లోపు అక్కడ నా పర్మిషన్ లేకుండానే కంపెనీకి ఫోన్ చేసాం, 30,000 అవుద్ది అన్నారు. శ్రీనిగారికి కూడా ఫోన్ చేసాం, 30,000 అవుద్ది అన్నారు. ఆ వ్యానోడు కంగారు పడిపోతున్నాడు. 30,000 అయితే ఇవ్వలేదు, నేను 10,000 ఇస్తాను అన్నాడు. ఊరికే కాసేపటికి 30,000 వద్దు తీసేశాడు సెల్ ఫోన్ డబ్బులు కొట్టడానికి. నేను అన్నాను, బ్రదర్ మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలని కాదు, మీరు అది లాగేశారు, మీరు మాట్లాడే తీరు కూడా బాగోలేదు, వెళ్ళిపోండి, ఏం అవసరం లేదన్నారు. వెళ్ళిపోమంటారా అన్నాడు. వెళ్ళిపోండి అన్న. 30,000 అవుతున్నారు, అది ఎంత అవుతుందో తెలీదు. వదిలేసి పంపించేసాను. పంపించేసిన తర్వాత శ్రీనిగారికి కూడా ఫోన్ చేశాను, వదిలేస్తున్నాను లాంటి శ్రీనిగారు అంటే. అక్కడ ఉన్నవాళ్ళు కూడా అన్న వసూలు చేయాల్సింది అది ఇది అన్నారు. వదిలే అన్నారు. దేవుని మహాకృపలో 10 రూపాయలు పెట్టుకెళ్ళి ఫెవికిక్ తెచ్చాడండి అక్షయ్. 10 రూపాయలు పెట్టి అంటిస్తే ఫెవికిక్తో అంటుకుపోతాడు. ఇప్పుడు 10 రూపాయల ఫెవికిక్ తోటి తిరుగుతుందండి బండి. ఎందుకు చెప్తున్నాను తెలుసండి విషయం? క్షమాగుణం అనండి. నీకు క్షమాగుణం లేకపోతే దేవుడు హృదయానుసారుడిగా, దేవుని చిత్తానుసారుడు మనిషి ఉండదు. కక్షలు పెంచుకోవద్దు, ద్వేషాలు పెంచుకోవద్దు. కొంతమంది దైవజనుడి మీద కోపం పెరిగిపోతుంటుందండి. నీకు పోయాకాలమా మాయి రోగమా దైవజనుడి మీద కోపం పెట్టుకోవడం నాకు అర్థం కావట్లేదు. నీకోసం ఏడ్చి చేతులెత్తి ప్రార్థన చేసి కన్నీరు గార్చే దైవజనుడి మీద కోపం ఏంటి? పక్కన నీకు సహకరిస్తున్న సహోదరుల మీద కోపం ఏంటి? పరిచర్య చేస్తున్న వాళ్ళ మీద కోపం ఏంటి? వద్దండి. మత్సరం అంట ఎముకల్లో కుళ్ళుని తీసుకొస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మత్సరం ఎముకల్లో కుళ్ళుని తీసుకొస్తుందంటే క్యాన్సర్ వ్యాధి వస్తుందంటండి. చెడ్డ మనస్సు మనలో ఉంటే, భయంకరమైన మనసు మనకుంటే ఎముకలు కుళ్ళిపోతాయంట. నిజమైన క్షమాగుణం మనలో ఉందా? దావీదు దగ్గర ఏముందో తెలుసండి? చెప్పాలి అందరూ కూడా. నిజమైన క్షమాగుణం. దొరికినా కూడా చంపట్లేదండి సౌల్ని. రెండో మాట మనం చూద్దామా? చూడండి, సామ్యూయేలు మొదటి పుస్తకం 26:9-10 వాక్యాలు చదవండి. దావీదు, నీవతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వల్ల చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. చాలండి. చూడండి, దావీదు దగ్గర వింటున్నారా? నిజమైన భయం ఉందండి. దైవికమైన భయం ఉండి నిజమైన భయం ఉంది కాబట్టి సౌల్ని ఎవరి చేతికి అప్పగిస్తున్నాడో చెప్పండి. మనలో ఏముండాలి తెలుసా అండి? కడుపులో భయం ఉండాలి. ఈ రోజులో మీకు మాట తెలుసా? భక్తి చేసే వాళ్ళు ఏమీ తక్కువ లేరండి. ఉపవాసాలు ఉంటున్నారో, ప్రార్థన, కడుపులో దేవుని భయం ఉండాలి. నువ్వు సెంటర్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడున్నా, సెల్ ఫోన్ చూస్తున్నా, స్కూల్లో ఉన్నా, కాలేజెస్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా గాడ్ ఫియర్నెస్, ఆ నిజమైన భయము లోపల ఉండాలి. అంటున్నాడు ఇప్పుడు, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపి నిర్దోషగుట ఎవరికి సాధ్యం? అతడు మొత్తుతాడు, దేవుడు యుద్ధంలో చచ్చిపోతాడో ఏదో రకంగా దేవుడే చూసుకుంటాడు తప్ప, అమ్మో మనం అలాగా చేయకూడదు. ఎవరికైనా నువ్వు భయపడాల్సిందే. పాస్టర్ గారు ఎదుట, పాస్టర్ గారు ఎదుట కాదు భయం. నా ఎదుట కనపరిచే భయం కాదు. ఎవ్వరూ లేరండి, ఒంటరిగా. యాకోబు అడవిలో ఉన్నాడు, లూజులో ఉన్నాడు. బేతేలు దేవుడు దిగి వస్తే ఆ లూజు బేతేలుగా మారిపోయింది. అక్కడ అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలం,
దేవుని మందిరం తప్ప ఇంకొకటి కాదు. అమ్మో, ఇది భయంకరమైన స్థలం. ఎవరున్నారండి అక్కడ? నరమాత్రుడు అన్నవాడు ఉన్నాడు అక్కడ? లేడు. లేకుండా యాకోబు దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైన స్థలం, దేవుడికి భయపడుతున్నాడు అంటే. ఇంకొక మాట చెప్పమంటారా? ఏదో చిన్న చిన్న పనులు చేసినా, దేవుడు నచ్చకుండా చేసినా అతనిలో అంత భయం ఉంది కాబట్టి యాకోబు అంత దీవించబడ్డాడండి. 12 గోత్రాలు ఇశ్రాయేలు జాతి ఉంది అంటే అది ఎవరి ద్వారా వచ్చిందండి? అంత దీవించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? నిత్యము దేవుని భయం కలిగి బ్రతుకుతాం. రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదో నీ కళ్ళ ముందు కనబడింది, ఎదురు పడితే రోడ్డు మీద, అప్పుడు ఏముండాలి నీకు? మీకు మాట చెప్పనా? సంసోను చాలా బలాఢ్యుడు. వినండి. కళ్ళ విషయంలో చాలా బలహీనుడు. యోసేపు చాలా బలహీనుడు, కళ్ళు విషయంలో చాలా బలవంతుడు. సంసోను చాలా బలాఢ్యుడు అండి. పచ్చి గాడిద దవడెముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు, తుంట్లు విరిచేశాడు. కానీ సంసోను కళ్ళ విషయంలో చాలా బలహీనుడు. చెప్పమంటారా? ముందు ఒక ఆమెను చూశాడు, ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. తర్వాత గాజాకు వెళ్ళాడు, వేశ్యను ఒకతను చూశాడంతే ఆమె దగ్గర చేరిపోయాడు. ఒకవేళ మీలో ఎవరైనా కళ్ళు విషయంలో బలహీనులుగా ఉన్నారా? చూస్తున్నప్పుడు దేవుని భయం ఉండట్లేదా? దేవుణ్ణి అడగండి, అయ్యా యోబులాగా నా కళ్ళతో నేను నిబంధన చేసుకోవాలయ్యా, కన్యకను చూడకుండా ఉండే కృప నాకు ఇవ్వయ్యా, చెడు చూపులు చూడకుండా ఉండే కృప. నేను అంటాను, ఏ విషయంలోనైనా దేవుని దగ్గర కృప అడుక్కోపోతే అది నీకు రాదు. ఏ విషయంలో దేవుని దగ్గర ఏం అడగాలి? కొన్ని మన సందర్భంలో ఇప్పుడు నాకు పాటలు పాడే తలంత ఉంది, ఆరాధించే కృప ఉంది, స్వరం ఉంది, ఇది నేను దేవుని అడిగితే వచ్చింది కాదు, దేవుడే ఇచ్చాడు. కానీ కొన్ని విషయాల్లో కృపను ఏం చేయాలి? మనం ఖచ్చితంగా అడగాలి. ఎంత భయం కలిగినోడో దావీదు తెలుసండి. చాలా భయం కలిగినోడు దేవుని బిడ్డలారా. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడా? చూడండి దేవుని బిడ్డలారా, 139వ సంకీర్తన 14వ చరణాన్ని చదవండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తన కలుగు చేసిన విధానం చూసంటండి దావీదుకి భయము, నన్ను దేవుడు కలగ చేశాడు, నా కళ్ళు దేవుడు కలగ చేసినాయి, నా నోరు దేవుడు కలగ చేసింది, నా చెవులు దేవుడు కలగ చేసినాయి, నా అవయవాలన్నీ దేవుడు కలగ చేసినాయి, ఇందులో పార్ట్స్ అన్ని కూడా దేవుడు కలగ చేసినాయి అని చెప్పి దేవుని బిడ్డలారా భయపడుతున్నాడు అంటే దావీదుకి ఏముందో తెలుసా? అంటే తనను బట్టి, తనకున్న ఆరోగ్యం బట్టి, ఉన్న అవయవాలను బట్టి, మంచిగా పనిచేస్తున్న బట్టి కూడా దేవుని స్తుతించి ప్రతిరోజు దేవుడికి భయపడుతున్నాడట. ఆ భయపడి ఏం చేస్తున్నాడు? ఏమన్నాడమ్మ? కింద చదవండి. అదే వచనం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భయముతో కూడిన ఆరాధన చేస్తున్నాడంటే, భయముతో కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఇప్పుడు నిన్ను దేవుడు కలగ చేసినందుకు, నీకు ఈ స్థితి ఇచ్చినందుకు, నిన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ప్రతిరోజు తెల్లవారుజాములు లేసి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, ప్రేమతో భయముతో లేవాలా వద్దా? మనం లెగుస్తున్నానన్నా, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, చాలా మంచిది, నీకున్న వ్యక్తిగత ప్రార్థన జీవితం నేను తక్కువ పట్టలేదు. కానీ మన అందరం కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది కదా. అరణ్య మార్గంలో, పరమగీతల అరణ్య మార్గంలో ధూమస్తంభం వలె వచ్చుచున్న ఇది ఏమి? పరిమళించుచు వర్తకులు కమ్ము వివిధమైన సువర్ణ చూర్ణములతో వచ్చుచున్న ఇది ఏమి అంటే దాని అర్థం ఏంటి? మనందరం కలిసి ప్రార్థన చేస్తే కదా అదొక ధూమస్తంభంలా మార్చబడుతుంది. అందరూ కలిసి చేసిన ప్రార్థనే కదా పరమగీతంలో అది. 8వ కీర్తన 4వ చరణం కూడా చదవండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. చాలండి. అంటే అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడం, నేను ఏ పాటున్నయ్యా, నా జీవితం ఏ పాటదయ్యా, బ్రతుకు ఏ పాటదయ్యా అని దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి భయపడుతున్నాడు. దేవుని బిడ్డ, నిజంగా నీకు దేవుని భయం ఉంటే ఇంకొక అబ్బాయితో ఫోన్ మాట్లాడగలుగుతావా? నిజంగా నీకు దేవుని భయం ఉంటే ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో చూడకుండా చూస్తావా? నిజంగా నీకు దేవుని భయం ఉంటే ప్రతిరోజు బైబిల్ తెరవకుండా ఉండగలవా? నిజంగా నీకు దేవుని భయం ఉంటే మోకాళ్ళు లేకుండా ఉండగలుగుతావా? నిజంగా నువ్వు దేవుని భయం ఉంటే మందిరానికి లేటుగా వస్తామా? చెప్పండి. అసలు దేవుని భయం ఉంటే మనకి నచ్చినట్టుగా మనం దేవుని మందిరాన్ని మానేస్తామా? చాలామంది బల్లారాదివారం ఒక్క ఆదివారం వస్తే చాలు, మిగతా ఆదివారాలు రాకపోయినా నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటా. నేను చెప్పానుగా, ఈ వాక్యం ఏమని చెప్పాను? థర్మామీటర్ లాంటిది. ఎంతుందో ఫీవరు, ఎంతుందో సమస్య, ఎంతుందో వ్యాధి చూసి దాని దగ్గర మెడిసిన్ వేసుకోవాలి ఖచ్చితంగా. ట్రీట్మెంట్ జరగాలి ఖచ్చితంగా. వ్యాధి ఒకటైతే ఇంకొక మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, ఉపయోగం ఉంటుందా? అసలు మన సమస్య ఏంటి ఈరోజు? నాకు అర్థమవుతుంది, మీరందరూ ఈ పరిస్థితిలో ఉన్నారని దేవుడు తెలియజేస్తేనే ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. దేవుని భయం ఉందా? పనిచేసే దగ్గర దేవుని భయం ఉందా? యోసేపుకి పనిచేసే దగ్గర దేవుని భయం ఉందండి. అమ్మో, ఇంత పాపం చేసి యెహోవాకు విరుద్ధంగా నేను ఎలాగూ పాపం కట్టుకోను, అమ్మో అమ్మో. ఓ పనుడండి, ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన ఛాన్స్ వచ్చిందండి అతనికి. వీళ్ళిద్దరూ కలిసి పనికి మళ్ళీ కాంటాక్ట్ పెట్టుకుంటే ఫరోను చంపేయచ్చు. ఇంకా పొతిఫర్ని ఏం చేయొచ్చు, అవసరమైతే చంపేయచ్చు. అయినా గొప్పోడు అవ్వచ్చు. వచ్చిన చెడ్డ అవకాశాలు వినియోగించుకుని గొప్పోళ్ళు ఏమవ్వకూడదు. అవసరతలు బట్టి ఇలా చేశానండి, కుటుంబ పరిస్థితులను బట్టి ఇలా చేశానండి, వద్దండి. నువ్వు అవసరతలు బట్టి ఏదో రూటు వెతుకోవాల్సిన అవసరత, కుటుంబ పరిస్థితులను బట్టి ఏదో రూటు వెతుకోవాల్సిన అవసరత లేదు. ఒకే ఒక రూటు, అది దేవుడు ఏర్పాటు చేసిన రూటు. ఆ రూట్లో చచ్చిపో అవసరమైతే, పరిశుద్ధత కోసం, నీతి కోసం. అవినీతి పనులు, అక్రమైన పనులకు ఏం చేయకూడదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దావీదు దగ్గర మొట్టమొదటిగా ఏముందండి? రెండోది నిజమైన దేవుని భయం అని చెప్పండి. మూడోది మనం చూద్దాం, చూడండి. సామ్యుయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేసి. చూడండి, నాతాను ప్రవక్తల చెప్పుతా ఉండగానే నేను పాపము చేసి తిని. ఒప్పుకో, పాపం చేసినట్టు ఒప్పుకో, ఇంకా ఎప్పుడు చేయనని చెప్పు, ఇంక జాగ్రత్తగా ఉంటానని చెప్పు. పాపం ఎవరు చెప్పట్లేదు. కొంతమందికి మిస్టేక్ చేసినా కూడా, తేడాగా ఉన్నా కూడా, పాపం చేసినా కూడా ఒప్పుకోరండి నోటు తెరిచేసి. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకున్నవాడు కూడా కనికరం పొందడు. ఆ కాంటాక్ట్లు, ఆ సంబంధాలు, ఆ పాపం, ఆ భయంకరమైన పరిస్థితులు అవన్నీ కట్ అయిపోవాలి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత. నాభి సూత్రం కూయబడ్డం అంటే అదే. పుట్టగానే తల్లి బిడ్డకున్న పేగుని ఏం చేస్తారంటే కట్ చేస్తారు. ఇంకా పాతవి, ఆ పాత పద్ధతులు, ఆ పాత అలవాట్లు, ఆ పాత వైఖరి, ఆ సంబంధాలు ఏమైపోవాలి? కట్ అయిపోవాలి. భక్తుల్లో మనకు అదే కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అసలు అతను పశ్చాత్తాపడ్డ నిజమైన పశ్చాత్తాపం ఉంది దావీదుకి అనడానికి 51వ కీర్తన ఎన్ని చరణాలు ఉందో చూడండి. పంతొమ్మిది చరణాలు. ప్రారంభము చరణం చదవండి. దేవా,
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. సరే, ప్రతిరోజు కొద్ది రోజులంట పాపం చేసినప్పుడు అంటండి, పాపం చేసిన తర్వాత ప్రతిరోజు తన పాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేను అలా చేసి ఉండకూడదే, అలా నడిచి ఉండకూడదే, నా స్థాయికి తగినట్టుగా అలా బ్రతికి ఉండకూడదే, అసలు అలా జీవించి ఉండకూడదే, అలా చేసి ఉండకూడదే, అయ్యా 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 అని చివరికి ఆ పాపమంతా ఒప్పుకుని విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి, నువ్వు కాదనవు, నువ్వు అలాంటి దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు పశ్చాత్తాపడితే కనికరపడే దేవుడు, నేను అలా చేసి ఉండకూడదు. ప్రతిరోజు ఆ పాపాన్ని గుర్తు చేసుకుని ఏం చేస్తున్నాడంట? అసలు మనం పాపాలు ఒప్పుకునే విధానం ఎలా ఉంటుంది? ఒప్పుకోలు ప్రార్థన చేయండి, స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం, నాయన క్షమించి, నాయన క్షమించి, స్తోత్రం స్తోత్రం అలా ఉండ అందరూ ఆరాధన చేసుకున్నాం అంతే. ఎక్కడ మురికి అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడదక్కడే ఉంటుండగా నీ బట్టలు ఉతుక్కోకుండా వాటర్లా ముంచేలా లేపేసి ఆరబెట్టి మరలా ఇస్త్రీ చేసుకుని వేసుకోగలవా? మరి రక్షణ అనే వస్త్రానికి మలినం అంటుకుంటే నా వైపు చూస్తూ వినండి. నచ్చకపోవచ్చు కూడా కొంతమందికి, ఇది మీకు నచ్చాలని నేనేమీ చేయట్లేదు పరిచర్య. ప్రైజ్ లార్డ్. కంప్లీట్గా తన పాపాన్ని ఇంకొక చోట అంటాడు, అతను ఏడుస్తుంటేనంటండి కన్నీటికి పరుపు తేలిపోయిందంట. అంటే చాలామంది చెప్పారు, దాన్నే నేను వివరిస్తున్నాను, నా వివరణ అయితే కాదు ఇది, చాలామంది భక్తులు చెప్పారు, అదే నేను చెప్తున్నాను, వాళ్ళని ఫాలో. ఏంటంటే ఏ పరుపు మీద అయితే పాపం చేశాడో, రాజై ఉండి భార్య ఉండి కూడా అక్రమంగా నడిచాడో, దేవుని బిడ్డలారా అంత ఘోరమైన దానికి పూనుకున్నాడో, అదే పరుపు తేలిపోయేటట్టుగా కన్నీరు కార్చాడంటాడు దావీదు. తడిసి ముద్దయిపోయేటట్టుగా పరుపు, తన కన్నీళ్ళకి ఆ పరుపు ఏమైపోయిందని తడిసి. ఈ పశ్చాత్తాపం నీకు వచ్చిన నిన్ను త్రోసివేడు దేవుడు, ఈ పశ్చాత్తాపం నీకు కలిగిన నిన్ను పొమ్మంట దేవుడు. ఈ పశ్చాత్తాపడి మరలా ఆ పాత స్థితికి, పాత జీవితాలకి ఏం చేయకూడదు. నేను పాస్టమ్ గారు నేను ఇద్దరం కూడా స్వపరీక్షలు చేసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు పరిచర్య గురించి మాట్లాడుకుంటుంటాం. నాలో కూడా ఒక మిస్టేక్ ఉంది. ఏంటంటే శనివారం ఎక్కడికి వెళ్ళాలని పైన నిర్ణయం తీసుకుని ఇక్కడ నిర్ణయం తీసుకున్నాను, కానీ కొన్ని పరిస్థితులను బట్టి, మనుషులు ఫోర్స్ని బట్టి డేట్లు ఇస్తున్నాను. దాని విషయంలో నేను దేవుడిని క్షమించమని అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాను. ఇచ్చిన కొన్ని డేట్లు ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరంలో, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా శనివారం నేను ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. అది మరణమైతే, తప్పనిసరి పరిస్థితి అయితే ఏమో కానీ ఖచ్చితంగా నేను ప్రేయర్లో ఉండాలి, మీకోసం ఏడవాలి. వర్తమానం ఏం చెప్పాలో అంటే రాత్రి ప్రేయర్లో కూర్చున్న దేవుడు ఇస్తాడో, కానీ మీ కొరకు ఏడ్చి ఆ పని నాకు ఉంది. అది ఇప్పుడు శనివారం నేను చేయాలి, చేతులు ఎత్తాలి. రాత్రి కూడా చేశాను, కానీ ఆగిపోయి ఎక్కడికి వెళ్ళకుండా చేతులు ఎత్తాలి. ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించాలి. అర్థమవుతుందండి? దావీదు దగ్గర నిజమైన పశ్చాత్తాపం ఉందండి. ఏముంది చెప్పండి? నిజమైన పశ్చాత్తాపం. ఒప్పుకుంటున్నాడు. ప్రవక్త చెప్పగానే అతను మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? తప్పు అయిపోయింది, తెలియకుండా చేశానులే, ఏదో అయిపోయింది అనలేదు. నేను పాపం చేశాను అంటే ఒక మనిషి నీలో ఉన్న తప్పును చెప్పినప్పుడు నీ స్పందన ఎలా ఉండాలి? ఏదో ఒకటి చెప్పడానికి, అసలు ఏదో ఒకటి చెప్పడం ప్రయత్నించకూడదు. ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు జాన్సన్ గారు నేను ఏదైనా అడిగితే చాలా ఫోర్స్లో సమాధానం అంటే మాట అంతే ఆడది. ఒక్కొక్కసారి గట్టిగా, ఒక్కొక్కసారి స్లోగా చెప్తాను. నన్ను అలా చెప్పకూడదు, సమాధానం స్లోగా చెప్పాలి, మెల్లగా చెప్పడం నేర్చుకో, అలా గట్టిగా మాట్లాడకూడదు దైవజనుల దగ్గర. చేసిన తప్పును ఒప్పుకోకుండా సమాధానం చెప్పారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా తగులుతాయి. మన తప్పేంటో మనకు తెలిసిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పకూడదు. ఇంకా తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? ఒకసారి వీడు కారు తొడవంటారా అంటే చరణగాడు వీళ్ళందరూ కూడా లోపలికి ఎక్కి తుడిచేసి స్టీరింగ్ తిప్పేసాడండి. స్టీరింగ్ తిప్పేసి ఇలా తిప్పేస్తే అది లాక్ అయిపోయింది. స్టీరింగ్ లాక్ అవుతులే తిప్పితే అయిపోయింది. వచ్చిన కొత్త అండి, చిన్నపిల్లడు కదండి. స్టీరింగ్ ఎవరు తిప్పారో చెప్పండి అంటే
ఎవరో మౌల్ని నేను కాదంటున్నాడో, జాన్సన్ నేను కాదంటున్నాడు, వీళ్ళు ఎవరు మేము కాదన్నారు. చరణ్ గారు కూడా అయితే ఇంకా ఈడు మొక్కలు ఇంకా ఫీలింగ్స్ పెట్టేసి నేను కదా అన్నట్టు. నాకు తెలిసి ఆల్రెడీ ఎవరు తిప్పాడు. ఆడు చెప్తాడేమో, ఆడు బిహేవియర్ ఎలా ఉంది, నడక ఎలా ఉంది, ఆడు అసలు నిజంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు లేదు పరీక్షించడానికి అడుగుతా. నాకు ముందే తెలుసు. అప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసిన అన్న ఈడని తెలిసి నాకు చూడలేదు. నేను వివేచనతో దేవుని ఆత్మమూలం తెలిసింది నాకు. అరే ఇప్పుడు యథార్థంగా స్టీరింగ్ ఎవడు తిప్పాడో చెప్తే కొట్టను. నేను ఇప్పుడు స్టీరింగ్ కోసం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. చేస్తే ఎవడు తిప్పాడో దేవుడు నాకు వీడియో చూపించేస్తాడు మొత్తం. అలా తెలిసిన తర్వాత వచ్చాడిని కొడతాను, మరి అప్పుడు ఉంటుందా మరి అన్నాను. అలా మాట ముగించాను, నేనే తిప్పాను. నేనే తిప్పేశాను, నేను తిప్పాను, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయను. మన నోట్లోంచి మాట పూర్తవదు, ఇంకా ఆడ దగ్గర నుంచి సమాధానం వచ్చేది. నాకు తెలియదా ఎవరు తిప్పారు? నువ్వు పాపం చేసావని దేవుడికి తెలీదా? పాపంలో కూరుకుపోయిన దేవుడికి తెలీదా? నువ్వు ఎక్కడున్నావు దేవుడికి తెలీదా? నువ్వు పశ్చాత్తాపడతావా, అడుగుతావా లేదో చూస్తాడు. నువ్వు చేసినప్పుడే క్షమించాడు నిన్ను, కానీ అడగాల వద్దా? దావీదు దగ్గర నిజమైన పశ్చాత్తాపం ఉంది. ఆయన దేవుడు, మనం బిడ్డలు, అడగాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా. హల్లెలూయా. నవ్వుల ప్రసంగాలకి, ఈ ప్రసంగాలకి, ఆ ప్రసంగాలకి అలవాటు పడిపోయి ఒకవేళ చాలామందికి ఇది ఎక్కకపోవచ్చు. ఒకసారి జఫన్ అన్నారు, నాన్న ఏడుపు చేసినంత పని నవ్వు చేయదు నాన్న. నువ్వు పశ్చాత్తాప పడితే వచ్చే భక్తి, కన్నీరు కారిస్తే వచ్చే ఆ పశ్చాత్తాపం, వచ్చే ఆశీర్వాదం నవ్వుతే వస్తుందా? ఆనందించడం వల్ల హృదయవాంఛలు తీర్చబడతాయి, ఆనందించడం వల్ల బలం పొందుకుంటాం, ఆనందించడం ద్వారా ప్రభు సమీపంగా ఉంటాడు. కరెక్టే. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే నువ్వు ఆయన బట్టి ఆనందిస్తే బలం పొందుకుంటావు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే నీ కన్నీళ్ళే, నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదులో ఏముందో తెలుసండి? 4వదా మనం చూసేది? 3వదా? 4వది చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119, 147 చదవండి. తెల్లవారు వారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 119, 164 కూడా చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. 119, 131 చదవండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. 55, 17 చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 63, 4, 5 చదవండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వ మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని, ఇప్పుడు ఈ వచనాలన్నిట్లో ఒక్కొక్కటి ఎందుకు వివరించట్లేదంటే దావీదు దగ్గర మనకు కనబడుతుంది ఏంటో తెలుసండి? నిజమైన భక్తి. చెప్పండి. మరలా చెప్తున్నాను, ఫోర్స్తో చేసేది అసలు భక్తి కాదండి. ఫోర్స్తో చేసే భక్తిలో ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, తప్పదన్నట్టు చేస్తాం. నిజంగా నీ అంతటి నువ్వు చేసే భక్తిలో ప్రేమ ఉంటుంది. ఎందుకు లేవాలి దేవుడిని తెల్లవారుజామునంటే ఆయనతో మాట్లాడకపోతే ఉండలేము. ఆయనకి మనకి ప్రేమ బంధం ఉంది. నిజం చెప్పండి, నిజమైన భక్తి ఉందా? అలవాటు ప్రకారం చేసే భక్తి ఉందా? ఆచారం ఏంటో తెలుసా? ఆచారం ఆదివారం లేవడం, తలస్నానం చేయడం, తెల్లబట్టలు వేసుకోవడం, వచ్చేయడం, అందరికంటే ముందు కూర్చోవడం, ముందు వచ్చేయడం, అన్నీ చేయడం, ఏదో ఆచారబద్ధంగా ఆరాధన చేయడం, ఆచారబద్ధంగా పాడడం, ఏదో తప్పదన్నట్టుగా ఉండడం. ప్రేమ ఏంటో తెలుసా?
తెల్లవారుజామునే లేచి దేవుని ప్రార్థన చేసి, అయ్యా మందిరంకి వెళ్తున్నానయ్యా, ఏం మాట్లాడతావయ్యా, నిన్ను ఎలా ఆరాధించాలయ్యా, ఏమని పాడాలయ్యా, ఎలా కొనియాడాలయ్యా, మందిరంలో ఏదైనా పని ఉందా నేను చేయాలయ్యా, నీ నామాన్ని హెచ్చించాలయ్యా, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, ప్రేమగా. దావీదులో ఏముందో తెలుసండి? నిజమైన భక్తి. ఆచార సంబంధమైన భక్తి ఎంతకాలం చేసిన ఉపయోగం ఉండదు. కొంతమంది అవనస్తులు నేను నోట్స్ రాయమని చెప్పాను. నేను ప్రతిరోజు బైబిల్ చదివి నోట్స్ రాయడం మీకు ఏమర్థమైందండి? చాలా కాలం అడిగాను. నేను అన్నాను, ఇంక మిమ్మల్ని అన్నాను, నిజంగా భక్తి చేసేవాళ్ళు అయితే ఏం చేయాలి? దైవజనుడు అంత బాధపడ్డాడు, అన్నాడు. నేను చదువుతున్నది ఏదో ఒకటి రాసి దైవజనుడు చూపిద్దాం అని అనుకోండి. వాళ్ళకి నేను ఎప్పుడు అడగనంటే మానేద్దామని వాళ్ళకు ఉంది. నేను ఎంతకాలం ఫోర్స్ చేసి భక్తి చేయించను, విసుకొచ్చేసి చిరాకు వచ్చేస్తుంది అన్నిసార్లు అడగాలంటే కదా. భక్తులు ఏముండాలి తెలుసండి? ప్రేమ ఉండాలి. ఏముండాలండి? ప్రేమతోటి చేయాలి, ఆచారబద్ధంగా చేయకూడదు. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరో లేపితే మనం భక్తి చేయడం, ఎవరో లేపితే ప్రార్థన చేయడం కాదు. ఒకవేళ నీ శరీరం బడలేక అనారోగ్యంగా ఉన్నాం, సరే టైం అయిపోయింది, ఎవరో నేను లేపారు, అది తప్పు కదా. నేను అనేది ఆరోగ్యం బాగోలేదు, అసలు నువ్వు లేవకూడదు, తెల్లవారుజామునే మనసును చూసావా, అది ప్రేమతో భక్తి చేయడం. దావీదులో ఎలాంటి భక్తి ఉందో తెలుసండి? తన మంచం మీద పడుకుని ధ్యానించుకుంటుంటేనంటండి వాక్యాన్ని క్రొవ్వు. అంటే ఇప్పుడు మంచం మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని కూర్చున్న ఆలోచనలు ఉన్నాయి దావీదుకి? ఒక మాట చెప్పమంటారా? అతను నిజమైన భక్తుడని, మారిపోయాడని, దావీదు మార్పు నొందాడని. ఒక స్త్రీ స్నానం చేస్తే చూసి పాపం చేసి భర్తను చంపించి ఇదంతా తప్పు చేశాడు కదా. అలాంటి దావీదు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఒక యవ్వనస్తురాలను తీసుకొచ్చి తన పడకలో పెడితే ఆ పాపని ఏమీ చేయలేదండి దావీదు. తర్వాత కూడా ఇంకొక వ్యక్తిని తీసుకొస్తే ఆమెను కూడా ఏమీ చేయలేదండి. ఉందండి బైబిల్లో క్లియర్గా. అంటే దావీదు యొక్క జీవితం ఎలా మారింది? పాపపు స్థితి నుండి పరిశుద్ధత పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇంకా తన దగ్గర అవకాశాలు ఉన్నా కూడా పాపమేమీ చేయలేనంత మార్పు వచ్చేసింది. అప్పుడు దావీదు చేసేది నిజమైన భక్తే కదా. అవకాశాలు లేకపోతే పాపం చేయకపోవడం కాదు. ముసలిద చేత భక్తి. పాపం చేయడానికి అవకాశాలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా నువ్వేం చేయాలి? భక్తి చేయాలి. పొతీఫర్ భార్య ఉండి కూడా, అక్కడ ఉన్నా కూడా, ప్రతిరోజు వేధిస్తున్నా కూడా ఏం చేశాడండి? హల్లెలూయా. ఎక్కుతుందండి వాక్యం, నా లోపలికి ఎక్కుతుందన్న వాళ్ళు చేతులు ఓపండి, అలా 2 చేతులు పైకి ఎత్తాల ఓపండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అవకాశాలు ఉండి కూడా ఏం చేయకూడదు? అడగండి. నేను కట్టుబడి ఉండాలయ్యా, నిబంధనలకి నియమానికి కట్టుబడి ఉండాలయ్యా, ఏ పాపం చేయకుండా ఉండాలయ్యా, పరా స్త్రీని పరాయి పురుషుడి వైపు చూడకూడదయ్యా, నీ కొరకు బ్రతకాల ప్రభా, పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. ఏ యోబుకి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? యోసేపుకి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? శద్రకు మేషకు అబేద్నెగోల్ని కాపాడిన దేవుడు నిన్ను కాపాడ్డంటారా? దావీదులో ఏముందో తెలుసండి? నిజమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, సామ్యూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. తర్వాత సామ్యూయేలు 2వ పుస్తకం 23:1 చదవండి. సామ్యూయేలు 2వ పుస్తకం 6:13. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నెయ్యబడిన ఎఫోదు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. తర్వాత మీరు 23:1 చదవండి అదే పుస్తకంలో. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషీ కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చాలండి. ఈ 2 మాటల్లో మనం చూస్తే కొన్ని వందల మాటలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ వివరించడానికి టైం లేక 2 ఎంచుకున్నాను. నిజమైన ఆరాధన చేశాడండి దావీదు. ఎలాంటి ఆరాధన అండి? అతని కోసం స్టేట్మెంట్ ఇస్తున్నారు. సామ్యూయేలు 2వ పుస్తకం 23లో
మధుర గానం చేసినవాడు, యాకోబు దేవుని చేత అభిషేకం నొందినవాడు, మధుర గీతంలో రాసినవాడు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఆరాధన చేశాడండి? అందరూ నోరు తెరిచి చెప్పండి. రాసుకోండి, నాతో కూడా ఏకీభవించండి. నిజమైన ఆరాధన ఉంటుందా? నిజమైన ఆరాధన అంటే ఏంటి తెలుసా? మందిరంలో మనం కూడుకున్నప్పుడు చేసేది కాదు. అమ్మాయి వింటున్నావా నువ్వు? మందిరంలో మనం కూడుకున్నప్పుడు చేసేది కాదు. వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? అసలు ఆరాధన ఉందా? వ్యక్తిగతంగా చేతులు ఎత్తొద్దు. కానీ కుటుంబ ప్రార్థనలు చేసే ఆరాధన కూడా కాదు. నీ అంతటి నువ్వు వ్యక్తిగతంగా కొద్దిసేపు ఆరాధన చేయగలుగుతున్నావు దేవుణ్ణి. ఒక మాట చెప్పమంటారా? ఒంటరిగా దావీదే ఉన్నాడో అనుకుంటున్నాడు అక్కడ ఆరాధన చేసినప్పుడు. నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నాడు. అంతగా పరవశం అయిపోయాడు. ఎవరున్నారో ఏం ఉన్నదో ఏమో తెలీదా, ఆ మందసం వస్తున్నా, ఆ దేవుని సన్నిధి వస్తున్నా సంతోషంలో ఎఫోదు ఊడిపోయిందండి. మీకు చాలాసార్లు చెప్పాను, మన డిగ్నిటీలన్నీ కూడా పక్కన పెట్టి మనం ఎవరో మర్చిపోయి దేవుణ్ణి ఏం చేయాలి? ఎఫోదు అంటే యాజకత్వానికి గుర్తు. మరి వాస్తవం ఎఫోదు ఎవరు పడితే వాళ్ళు ధరించకూడదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అంట, బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కదంట. రోమర్ 2:28 ఉంటుంది, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దావీదు శరీరం బట్టి యూదుడు కానీ అంతరంగంలో లేవీడు అంటండి దావీదు. అందుకే ఎఫోదు వేసుకున్నా దేవుడు ఏమనలేదు. 2-3 సార్లు ధరించుకుంటాడు ఎఫోదు. ఇంకొకరు ఎవరైనా ఎఫోదు వేసుకుంటే కష్టం, లేవీడు వేసుకోవాలి. అంతరంగమందు యూదుడైన వాడు యూదుడంట. శరీరం బట్టి దావీదు యూదుడు కానీ అంతరంగంలో సేవకుడు లేవీడు దావీదు. అందుకే తన మీదకి ఏ శిక్ష? ఒక మాట చెప్పండి, ప్రేమతో దేవుణ్ణి ఆరాధన చేసి ఎంతకాలం అయింది? యథార్థమైన మనసుతో ఆరాధన చేసి ఎంతకాలం అయింది? తప్పదని, నేను బాధపడతానని, ఎఫ్ మేజర్, తప్పదని నేను బాధపడతానని కాదు. ఆరాధన అనేటప్పటికీ మీరు ఇతర దేశాల్లో చూసారు వాళ్ళు ఆరాధన చేసే విధానం ఎలా ఉంటుందో. అలాంటి బట్టలు వేసుకుని రండి అని కాదు, కానీ ఒక పాట ఎత్తినప్పటికీ వాళ్ళు ఎలా పాడతారు చూసారా? అదేంటో తెలుసా? గుండెల నిండా దేవుని మీద నిండిపోయిన ప్రేమ. ఆరాధన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసండి, వినండి. గుండెల నిండా యేసయ్య మీద ప్రేమ నిండిపోతే అందులోంచి వచ్చే భావమే ఆరాధన. అనండి, గుండెల నిండా యేసయ్య మీద ప్రేమ నిండిపోతే, గుండె నిండా యేసయ్య నిండుంటే వచ్చే ఆ పదాలే, ఆ శబ్దమే, ఆ భావమే ఆరాధన. చాలామంది ఆరాధన చేయలేకపోతున్నారంటే అర్థం ఏంటంటారు? మరి తెలుసు, చెప్పరు. గుండె నుండి ఎవరు లేరు ఆరాధన చేత అన్నారంటే, ఇప్పుడు నీ భార్య ఉంది ఎదురుగుండా ఉంటే, ఏమండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి అందనుకో. అలా అంటున్నప్పుడు నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నావు అనుకో, ఖచ్చితంగా దిక్కులు ఎందుకు చూసా చెప్పు, నన్ను ప్రేమించడం తర్వాత సంగతి. కానీ అవునా కదా చెప్పండి? ఇప్పుడు దేవుని ప్రేమించేటప్పుడు మన మనసంతా ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేయాలిగా. అవునా కదా చెప్పండి? అవునా కదా? అది దావీదు దగ్గర నిజమైన ఆరాధన ఉందండి. ఏముందండి? ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా, చూడండి, వీళ్ళు ఆరాధన చేస్తామా? కొంతమంది ఇంకా నాకు భయపడి కళ్ళు మూసుకుని ఆరాధన చేయట్లేదు. వాళ్ళు కొంతమంది నా వైపు చూసి భయపడి అసలు ఆరాధన పైకి వెళ్తుందా? నేను చెబుతుంది ఏంటంటే, నటన అనేది దేవుడికి నచ్చదు.
ఒక మాట చెప్పమంటారా? నేనంట దైవజనులు చెప్పారు జఫనన్య, కానీ ఎప్పటి నుంచో దేవుని కృపలో నేను అదే చేస్తున్నాను. ఆరాధనలో ప్రజలను నడిపించకూడదంట వర్షిప్ లీడర్, అతను ఆరాధన చేయాలంట. నేను ఆరాధన మిమ్మల్ని నడిపిస్తున్నానా, ఆరాధన చేస్తున్నానా? నేను ఆరాధన చేస్తే అప్పుడు మీ అంతటి మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. అటువంటి హే కళ్ళు మూసుకో, ఆరాధన చెయ్యి, చేతులెత్తు, చెప్పండి అని అన్నాను అనుకోండి, పని అవ్వదు. వాళ్ళు తెరుస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. నేను దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధిస్తే మీరేం చేస్తారు? అప్పుడు నిజమైన ఆరాధన మన జీవితం నుంచి రావాలంటే గుండె నిండా యేసయ్య మీద ఏమి నిండిపోవాలి? ప్రేమ నిండిపోతే ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. ఇప్పుడు తెల్లవారుజాము లేవకపోవడానికి, ప్రార్థన చేయలేకపోవడానికి, దేవుని సందర్భం రాగలేకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? అబద్ధం ఒకటి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను, పచ్చి అబద్ధం. ప్రేమ ఉంటే ప్రేమించిన వ్యక్తుల కోసం. ఇప్పుడు ఇందాక జోసెఫ్ గారు తప్పు చెప్పారు, 100 కిలోమీటర్లు వెళ్తున్నాం. 100 కిలోమీటర్లు కాదండి, మేము మొన్న వెళ్ళిన సువార్త దగ్గర నుంచి ఇంకా 100 కిలోమీటర్లు వెళ్ళాలి. అది 250 కిలోమీటర్లు వెళ్ళాలి. నైట్కి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడెక్కడ ఒక చర్చిలో పడుకుని రేపు అంతా సువార్త చేసి రేపు సాయంత్రం 4, 5 ఆ టైంకి మీటింగ్ పెట్టేసి 6 ఆ టైంకి బయలుదేరి రావాలి. మరి చాలా దూరం. ఇప్పుడు వెళ్తున్న ప్రాంతాలు అస్సలు సువార్త అందని ప్రాంతాలు. ఎందుకు వెళ్తున్నాం చెప్పమంటారా? ఒకే ఒకటి, దేవుని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి వెళ్తాం. ప్రేమించిన వాళ్ళు రావద్దు, అది కూడా చెప్తున్నాను. ఏదో యాత్ర చూద్దామని నువ్వు ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, ఇంకా అలవాట్లోనే ఉండిపోయి, వ్యసనాల్లో ఉండిపోయి నేను సువార్త చేస్తాను, రావద్దు. నీ వల్ల ప్లేస్ వేస్ట్. కారులో పాత కాంటాక్ట్లే ఉండి ఏదో నువ్వు ఎవరినో విడిపించేద్దాం, ఉద్ధరించేద్దామని వెళ్ళిపోతే ఏమీ జరగదు. నువ్వు రాకుండా ఇంటికాడ ఉండి ప్రార్థన చేయడం చాలా బెటర్. ఫీల్ అయినా పర్లేదు, 10 మంది వచ్చినా పర్లేదు, 3 వచ్చినా పర్లేదు, అయిన కాడికి అవుద్ది సువార్త చేసి వస్తుంది. మనకు మార్పు లేకుండా ఎవరికి చెప్తే తయారవుతామండి, రోడ్డు ఎక్కుతామండి. మరి నాకు అర్థం అవుతుంది. నువ్వు పర్సనల్గా సిగరెట్లు కాల్స్తావా, పర్సనల్గా చెత్త అంతా చూస్తావా, ఫోన్లో ఏదేదో చేస్తావా, సువార్త బయలుదేరిపోతావా? ఎందుకు వచ్చేది? ఉపయోగం ఏముంది? నేను అంటాను, దేవుణ్ణి ప్రేమిస్తేనే నిజమైన ఆరాధన మనలోంచి ఏమవుతాయి? ఒకసారి నమ్మరండి, నమ్మరు మీరు. దేవుణ్ణి స్తుతించుకున్నాను తెల్లవారుజాము, గుండంతా యేసయ్య మీద ప్రేమలో నిండిపోయిందండి. యేసయ్య మీద ప్రేమ నిండిపోయి స్తోత్రం, ధవలవర్ణుడా స్తోత్రం, అధికాంక్షణుడా స్తోత్రం, సుందరుడా స్తోత్రం, పూజనీయుడా స్తోత్రం అంటుంటే నా లోపల నుంచి నాకు అర్థమైపోద్ది. పాట వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ అదంతా నాకు తెలిసిపోద్ది. వెంటనే రికార్డ్ ఆన్ చేస్తాను ఫోన్. అలా ఆరాధన చేసుకుంటూ ఉంటుంటే 10,000లోన అతికాంక్షణీయుడు ధవలవర్ణుడు నా యేసుడు, అతి సోదరుడు నా యేసుడు, పూజనీయుడు. ప్రైజ్ లార్డ్. కూర్చుని పాట రాద్దాం, ట్యూనింగ్ చేద్దాం, కొత్త కోరసలు పడదామని రాసిన పాటలు కాదు ఇవి. ప్రైజ్ లార్డ్. రోజు తెల్లవారుజామున అలాగే ఆరాధన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు నన్ను చూస్తున్నట్టు అనిపించింది. నాకెలా తెలిసింది? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాను, ఒకరికొకరు చూసుకుంటున్నాం. ఆయన చూసినట్టు నాకు అనిపించింది. ఆ స్పర్శ తగిలింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ స్పర్శ తగిలిగానే యేసయ్యా నీ ప్రేమ చూపు, యేసయ్యా నీ ప్రేమ తాకి, చాలయ్యా 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 నా జీవితాంతము. ప్రైజ్ లార్డ్. దేవుని స్పర్శలోంచి పుట్టుకొచ్చిన పాటలండి. నీ గుండె నిండా యేసయ్య నిండిపోయి ఉంటే నిజమైన ఆరాధన వస్తుంది. గుండె నిండా ద్వేషం, కక్ష, అసూయ, శరీరాశలో లోక సంబంధమైన నిండిపోతే, తిండి నిండిపోతే ఏం రాదు? ఆరాధన రాదు.
ఈరోజు కడుగుతున్నాడు దేవుడు, మిమ్మల్ని వాష్ చేస్తున్నాడు. ప్లీజ్, నేను చెబుతున్న మాట 2 చేతులు జోడించి మరలా చెత్త రావడానికి డోర్లు తెరవద్దు. శుభ్రంగా మిమ్మల్ని కడిగి పంపిస్తున్నాడు దేవుడు. ఆ చెత్తకి, ఆ లోకానికి, దానికి అవకాశం ఇవ్వద్దు. మీ భక్తి జీవితం ఈ వారంలోనే చాలా పెరిగిపోతుంది అన్నమాట. అసలు వాటికి అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. సామ్యుయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చూడండి, దేవదారు దానితో కట్టిన ఇంట్లో ఉండి నాతాను ప్రవక్తను పిలిపించుకున్నాడంట. ఏం కొరత ఉందండి? సమృద్ధిలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పమంటారా, దేవదారు మ్రానుతో చేసిన కట్టిన ఇల్లు అంటే మీకు ఒకటి చెప్పమంటారా, ఏసీ రూమ్తో సమానం అంట. చెక్క మనకి ఏమైనా హీట్ తీసుకొస్తుందా? తీసుకురాదు. అలాంటి చక్కటి చల్లని ఇంట్లో ఉన్నాడు. మనకు ఆ దేవదారు మ్రానులు లేక ఎదురుగరలు అయ్యి పెట్టి మట్టేసుకునేవారు పైన, మీకు గుర్తుందో లేదు, మిద్దే కదండి. కానీ దావీదు దేవదారు మ్రానులతో చేసిన ఇంట్లో ఉన్నాడు. ఒక విషయం చెప్పమంటారా, నాతాను ప్రవక్తను పిలుపు, తన మనస్సు కుదురుంటలేదు. నిబంధన మందసం తెరల మధ్య ఉండిపోయిందంట. అతను సుఖమైన ఇంట్లో ఉన్నాడు కానీ నిబంధన మందసం తెరల మధ్యలో ఉండిపోయిందని దావీదు నాతాను, అంటే దావీదు దగ్గర నిజమైన ఆత్మ నడిపింపు ఉందంట. అంటే లోపల నుంచి వస్తున్న తన ప్రేరణకి ఏం చేస్తానంటే దావీదు లోబడిపోతున్నాడు. ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తాను నేను, వెళ్ళమంటారా అడుగుతున్నాడు. దేవుడి దగ్గర స్వరం వినబడితే ఏం చేస్తున్నాడో. మన దగ్గర ఏముండాలి? నువ్వెవ్వరికి ఏమి చెప్పకపోయినా పర్లేదు, చెప్పేది నిజమైన నడిపింపై ఉండాలి. ఆమె అనట్లేదు. ఏమై ఉండాలి? బ్రదర్ మీకోసం దేవుడు నాకు ఎలా చూపించేశాడు, అలా చూపించాడు. సిస్టర్ మీకోసం ఎలా చూపించాడు. వద్దు, అవసరం వద్దు. ఒకవేళ నిజంగా నీకు చూపించాడా, అదేంటో అడుగు, దేవుణ్ణి అడుగు. 1-2 సార్లు ప్రార్థన చేయ, డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. నిజమైన ఆత్మ నడిపింపు ఉందా లేదండి దావీదు దగ్గర? ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. దేవుడి దగ్గర లీడింగ్ తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాడు, వెళ్ళమంటే మరలా వెళ్ళనని అడిగితే దేవుడు వద్దన్నాడు. మరలా చెప్తున్నాను మీకు, ఎంత క్లియర్ కట్గా దావీదు వింటాడో తెలుసండి, ఎంత శ్రేష్టమైన చెవులో తెలుసండి, ఎంత వినే బుద్ధి ఉందో తెలుసండి దావీదుకి. కంబల చెట్టు కొనలో ఆకులు శబ్దం, కంబల చెట్టు కొనలో ఆకులు చాలా లేతగా ఉంటాయండి. అవి పట్టు పురుగు వాటిని తింటుందండి. మనకి సాలిపురుగు ఎలాగైతే వెనకాల నుంచి అది వచ్చి ఇలా అల్లుతుందో, పట్టు పురుగు కూడా అంతే, అది నవిలి తింటుంది. సున్నితమైన వాటిని కొరుకుతుంది అంటండి పట్టు పురుగు. కొరికితే నవిలితే వెనకాల నుంచి వస్తుంది దారం, అది పట్టు అన్నమాట. ఆ లేత ఆకుల శబ్దం చెట్టు ఎక్కడో పైన ఉంటే ఆకుల శబ్దాన్ని దావీదు వినాలంట. లేత ఆకుల శబ్దం వస్తాయా, ఎండిపోయిన ఆకుల శబ్దం వస్తాయా? ఆ లేత ఆకుల శబ్దం అంటే ఎంత వినికిడి, ఎంత ఆత్మ నడిపింపు. దావీదు చెవిలే ఒక సెన్సార్ అండి అవి. ఆ శబ్దం విన్న తర్వాత యెహోవా నీకు ముందు వెళ్తాడో అప్పుడు నువ్వు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు. ఆ శబ్దం విన్నాడో యెహోవా ఆయనకు ముందు నడిచాడు, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు, జయం పొందుకున్నాడు దావీదు. ఒకసారి కంగారు ఎందుకు? నీకు నిజమైన నడిపింపు రాలేదు, మళ్ళీ ప్రార్థన చేయి. చెప్పడా దేవుడు? మరలా చేయి, కనిపెట్టు. లేదనుకో, ఆ విషయంలో ఏం మాట్లాడట్లేదా, ఒక 2-3 సలహా తీసుకో, అడుగు, ప్రార్థన సహాయం అడుగు. నాకెందుకు, నేను ఎంత ప్రార్థన చేసినా ఆ విషయంలో నాకేం నడిపింపట్లేదు, రావట్లేదు. కొంచెం మీరు ఉద్రేక ప్రేరణతో చెప్పి, ఉద్రేకంగా నీకు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా నాకు చూపించేశాడు, ఇలా వద్దండి. నిజంగా దేవుని ఆత్మ నడిపిస్తే చెప్పండి, కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందో చెప్పమంటారా? సువార్తకి వెళ్ళామండి అడవిలోకి. మా శ్రీను గారు అరుణు రొట్టెలు పట్టుకుని ఆటోలోకి వెళ్ళి కూర్చుని సువార్తలు ఇక్కడ క్రిస్మస్లో వాక్యం చెప్తుంటే కరెక్ట్గా రొట్టె ఇరుస్తున్నారంట. అందరూ వదిలేసి వీళ్ళు ఇరిసేస్తున్నారు రొట్టె. అక్కడికి వెళ్ళిపోయి విరవడానికి ఇలా రొట్టె ఇరుస్తున్నారంట. నాకు తెలీదు,
అక్కడుండి నేను ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఉంటారు, నిద్రపోయే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే కొంతమంది పక్కకి వెళ్ళి రొట్లు తింటూ ఉంటారు అన్నానంటే. శ్రీను గారు అరుణ్ రొట్టెట్టుకుని క్రిస్మస్లోకి పరిగెట్టుకుని ఆ మీటింగ్లో పరిగెట్టుకుని వచ్చేసారు. ఎవరన్నా నాకు మెసేజ్ పెట్టారా? ఇక్కడ రొట్టెలు తింటున్నారు, మీరు పిలవండి అని చెప్పారా? ఆత్మ నడిపింపు అంత పర్ఫెక్షన్ ఉండాలి. నాకు ఉద్రేకం వచ్చేసింది, ప్రేరేపణ వచ్చేసింది, ఎవరో చెప్పారు చేసేస్తున్నాను, సుత్తిలా ఉంటుంది నీ నడిపింపు అంత. సుత్తి పర్ఫెక్షన్ ఉండాలని చేసే పనికి. గుడారం చూపించాడు మోషేకి దేవుడు. మర్చిపోయేవా చూసింది? ఎలా కడదు కట్టే వచ్చేస్తాను అన్నాడా? దేవుడి దగ్గర పర్ఫెక్షన్ ఉంటుందండి. జఫన్ అన్నంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసండి? చేసి ప్రతి పని కూడా, అది ఏ బిల్డింగ్ కట్టడం అయినా, మీటింగ్ అయినా, ఏదైనా ఒక పని అయినా అందులో పర్ఫెక్షన్ ఉంటుంది. చేసి నాకు అలా ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం. చేసే పనిలో మనకి ఏముండాలి? తుతి మంత్రం, తొమకాయ మంత్రం, పర్ఫెక్షన్ ఉండాలి. చేసి భక్తి అయినా, ఆరాధన అయినా, పాట అయినా, ఏదైనా అందులో ఏముండాలి? పర్ఫెక్షన్ ఉండాలి. గట్టిగా చెప్పండి, ఏముండాలండి? వేలు పెట్టి చూపెట్టేట్టుగా ఉండకూడదు, కంగారుగా చేసేయకూడదు, ఉద్రేకంగా చేయకూడదు. ఒక్కొక్కరి జీవితంలో అసలు ఆత్మ నడిపింపనేది అన్నీ కంగారు పనులే. చేసేసిన తర్వాత ఏడవడమే. ఎంతకాలం నుంచి ఏడుస్తున్నాడో, చేస్తానే ఉంటున్నాడు, ఏడుస్తూనే ఉంటున్నాడు, చేస్తానే ఉంటున్నాడు. ఎప్పుడు మరి నీకు ఆత్మ నడిపింపు? కొంచెం ఆగి నిదానించవచ్చుగా. లోతు తనకు నచ్చినట్టుగా చూసుకుని నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం కొంచెం ఆగాడు, నిదానించాడు, కన్నులెత్తి పైకి చూశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆగి నిదానించి కనిపెట్టినందుకు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వైపులు నేను విస్తరింపచేస్తున్నాను. కనిపెట్టుడులో అంత ఆశీర్వాదం ఉంటుందండి. దావీదు దగ్గర ఏముందో తెలుసండి? నిజమైన ఆత్మ నడిపింపు. సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, ఈ 2 మాటలు చూసుకుని ముగించేద్దాం. అయిపోయింది 2 మాటలు. సామ్యుయేలు 2వ పుస్తకం 18:33 చదవండి. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడైన అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి తల్లు చెప్పండి. ఏ టైంలో చచ్చిపోయాడు అబ్షాలోం? దావీదును చంపుతున్న ఆ ప్రయత్నాల్లో, కక్ష కట్టేసి దావీదుని చంపాలని సైన్యాన్ని తయారు చేసి తిరుగుతున్న, వెంటాడుతున్న టైంలో చచ్చిపోయాడు అబ్షాలోం. రేయ్, రాజుల మీద, అభిషక్తుల మీద ఆరాధన చేసే వాళ్ళు తిరగబడితే ఇలాగే ఉంటుందిరా, చూడండి, దేశమంతా చూసుకోండి అన్నాడా? దావీదు దగ్గర నిజమైన ప్రేమ ఉంది. ఏ ప్రేమ అండి? కనబడే వస్తువులను వాళ్ళకి పెట్టి, కనబడే వస్తువులు దాచుకుని తినండి. ఒక చోట మీటింగ్కి వెళ్ళామండి. ఒకతను అంటాడు, మాట్లాడితే అన్నం వేసుకుంటారండి, కూర వేసుకుంటారా, అటువంటి తెచ్చామంటారా, పెరిగి తెచ్చామంటారా, వేసుకుంటారా అంటాడు. నాకు అర్థమైపు 100% బ్రదర్ ఇక్కడ పెట్టేయండి, మేము తింటాం, మీరు వెళ్ళిపోండి అని. ఎందుకు తెలుసండి? మొత్తం అంతా కపటం అండి. ఇంకా ఆయనకి అట్టుపండు పెరుగు అని పేరు పెట్టామండి. ఆయనకి ఏ ఊరు అయి చెప్పకూడదు, మరి బంధించేసింది, అందుకే చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి చెప్పండి? అట్టుపండు పెరుగు అని పేరు పెట్టాం. మనలో ఏముండాలి తెలుసండి? నిజమైన ప్రేమ. దొంగ నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు, దొంగ స్నేహాలు, ఇద్దరు పెద్ద క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ యొద్దు. చంపడానికి ప్రయాసపడుతున్నాడు. తన కన్న కొడుకే చనిపోతే చంపడానికి సైన్యం. దీనికంటే ముందు ఒక బృందాన్ని తయారు చేశాడు. ఏకంగా దావీదు దగ్గరికి వెళ్తున్నాడు. దావీదు దగ్గరికి వెళ్తున్నాడు, నీ వ్యాజ్యం కరెక్ట్గానే ఉంది, న్యాయం కరెక్ట్గానే ఉంది, కానీ దావీదు దగ్గర నీకు ఇక్కడ ఏం జరగదు అని చెప్పి అందరినీ కూడా అబ్షాలోం వైపు త్రిప్పేసుకున్నాడు. దావీదు కూడా భయమయ్యి, అమ్మో అందరూ అబ్షాలోం పక్షంగా వెళ్ళిపోతున్నారు, మనం అతని చేతులు చచ్చిపోతామేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దావీదు. ఉందండి,
అలాంటోడు చనిపోతే నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోయినా బాగుండు కదరా. ఏముందండి దావీదు దగ్గర? ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. 3 అదే సామ్యుయేలు 2వ పుస్తకం 3:32-33 చదవండి. రాజును స్వయముగా పాడి వెంట నడుచుచు వారు అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. ఎక్కడండి? ఎక్కడ ఏడుస్తున్నాడండి? ఈ అబ్నేరు ఏం చేశాడో తెలుసండి అసలు దావీదుకి? దావీదు దగ్గర ఉన్నట్టుండి దావీదు ఇన్ఫర్మేషన్ అంతా శత్రువులకు చెప్తూ ఉండేవాడు. చూడండి 3వ అధ్యాయం 25 చదవండి. నేరు కుమారుడగు అబ్నేరుని వెరుగువా, నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చెనని చెప్పి. ఆగండి, ఎవరిని మోసపుచ్చాడు? దావీదు యొక్క రాకపోకలు, అంటే యుద్ధం చేయడానికి వెళ్ళడం, దావీదు ఎవరినైనా చంపడానికి వెళ్ళడం, ఈ సమాచారం అంతా అటుపక్కన ఉన్నోడికి ఏం చేస్తున్నాడు? అలాంటి అబ్నేరు చనిపోతే నిన్న చదువుతున్నప్పుడు గుండెకే జల్లు అనిపోయి కళ్ళలో నీళ్లు తిరిగిపోయినండి. ఏం మనసండి బాబు దావీదే. నీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇక్కడ ఉండి ఎవరికో ఇస్తా, నీ మాటలన్నీ కూడా ఇతరులకి చెప్తా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు చచ్చిపోతే ఏమనిపిస్తుంది మనకి? భక్తుల్లా కాదు, మామూలుగా మాట్లాడి ఏమంటారు? రే ఆడు చేసుకున్న కీడు చూడు నన్ను నిరూపించాడు. అది దేవుని మనసు కాదండి. అందరిని చంపేస్తాను ఒకసారి పక్కకి తప్పు కంటే మోషే ఏమన్నాడు? జీవగ్రంథం నుంచి నా పేరు తీసే, అలా చంపేసేలా ఉంటాయి. ఈ మనస్సు, ఈ స్వభావాలు ఏం మీకు రావట్లేదా? కష్టమే దేవుని దగ్గరికి వెళ్ళడం, రాకళ్ళు ఎత్తపడడం కష్టమే. చూడండి చదవండి 32 నుంచి చదవండి. రాజును స్వయముగా పాడి వెంట నడిచాను. వారు అబ్నేరును, రాజుకి ఏం పని అండి? పూడ్చిపెట్టమని డబ్బులు ఇసరొచ్చు, గంధపు చెక్కలతో టేకి చెక్కలతో పెట్టి చేయించి దేవధర్మంతో పెట్టి ఘనంగా జరిగించడం అంత్యక్రియలు ఎంత ఖర్చు అని నేను పెట్టుకుంటాను అనొచ్చు. స్వయంగా రాజు కూడా పాడి వెంట వెళ్తూ అబ్నేరు కోసం ఏడుస్తున్నాడంట. వినండి, ఏడవడం కాకుండా అబ్నేరు మీద ఒక పాట రాశాడంటే. చదవండి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. ఇలా ఎందుకు చచ్చిపోయావు అబ్నేరు? అసలు నువ్వు ఇలా చావాల్సినోడు కాదయ్యా. దావీదు దగ్గర ఏముందో తెలుసండి? చెప్పట్లేదు మీరు. మీరు చెయ్యండి అన్నా, వేరే సంఘం వాళ్ళు ఎలా చేయట్లేదు, వాళ్ళు ఎలా చేయట్లేదు, వాళ్ళు ఎంత చేసిన ఇలా చేస్తాను, వాళ్ళ గొడవ అనవసరం. చెప్పానుగా, నీ ప్లేస్లో దేవుడు ఉంటే ఎలా స్పందిస్తాడు? ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. మొన్న నా దగ్గర చాలా డబ్బులు తక్కువ ఉన్నాయి, ఓ మామ కనపడింది, వెళ్ళిపోదాంలే అని అనుకుంటున్నాను నేను. లోపల నుంచి ప్రేరణ, మళ్ళీ ఎప్పటికప్పుడు కనపడి నేను దిక్కులోనోడి కింద ఉంటే నువ్వు నన్ను చూసావా అని అడిగాడు అనుకో, ఆ ఒక్క మాటకి అమ్మో అని చెప్పేసి ఉన్న డబ్బులు ఏదో ఒక 50 రూపాయలు ఎంత ఇచ్చానండి ఆ మామకి. అది ఎందుకు చెప్తున్నట్టు ఉన్నాయే తక్కువ ఉన్నాయి అప్పుడు పరిస్థితి. నేను అంటాను, మన దగ్గర ఏముండాలి తెలుసండి? నిజమైన ప్రేమ. ఈ 7 పాయింట్స్ 8 ఉన్న ఇంచుమించు ఇంకొకటి కూడా ఉంది. మీరు పాటించగలిగితే, రాసుకోగలిగితే, దీన్ని ఎక్కడే దులిపేసి వదిలేస్తే మీకు ఉపయోగం ఉండదు. లోపల మీ చెవుల్లో గింగురు మనిపోవాలి, హృదయంలో ఆ మాటలు ప్రతిరోజు పనిచేయాలి. అలా పనిచేస్తే దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత చూడండి, సామ్యుయేలు 2వ పుస్తకం 1:17-18 కూడా చదవండి. యూదావారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం సెలిపెను. చూడండి, ఇప్పుడు సౌలు భయంకరంగా చంపడానికి తిరుగుతున్న దావీదుకి
అతని మీద పాట రాయగలరా మీరు? ఎవరన్నా మిమ్మల్ని తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినోళ్ళ మీద పాట రాస్తారా? నువ్వు ఎప్పుడు పోదువో, ఎప్పుడు సర్దువో, నిన్ను ఎప్పుడు మోసుకెళ్దురో, అలాంటి పాట అయితే వచ్చేది ఆటోమేటిక్గా. అవునా కదా? వాళ్ళ కోసం ఏమని వివరిస్తూ రాస్తున్నాడు చూడండి. ఏం మనసండి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మీద పాట రాస్తున్నాడంటే మనసులో ఎంత కూడా. మరి మనకి ఎంత కూడా ద్వేషం లేదంటండి. తిట్టినోళ్ళని, కొట్టినోళ్ళని, మాట అన్న వారిని చంపడానికి ఏటిసురునోండి. ఎవరి కోసమో ఈ వర్తమానం నేను అనుకోవట్లేదు, కానీ సంఘంలో అందరి కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. లేదన్నా నా పాత జీవితం నేనే జీవిస్తానంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. ఇంకా నీ కోసం చేయాల్సిన ఉపవాస ప్రార్థన నేను చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రతి తెల్లవారుజాము చేతులు ఎత్తుతున్నాను అండి. లేకపోతే దైవ సేవకులు చేతులు ఎత్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, నేను పట్టించుకుంటున్నాం, రాకపోతే ఫోన్ చేస్తున్నాం, అడుగుతున్నాం, ఇంకా నువ్వు తప్పుడు మార్గం వెళ్ళిపోతే ఏడుస్తున్నావు. ఇన్ని చెప్పాక కూడా దేవుడు నీకు నచ్చినట్టుగా నువ్వే బ్రతికితే, నాకు సంబంధం లేదన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటే ఎవరు ప్రాణాలకు వాళ్ళు ఎవరో. నేను అంటాను, ప్రాఫిటికల్ మెసేజ్ కంటే, మనల్ని ఉప్పొంగు చేసే వర్తమానాల కంటే కూడా ఈ వర్తమానం చాలా ఇంపార్టెంట్. కానీ ఎందుకో ప్రజలు దానికి ఎక్కువ స్పందిస్తారు. ప్రైజ్ లార్డ్. అసలు ఎలాంటి కీర్తన, ఎలాంటి వచనం పలికాడు వీళ్ళ మీద ఒక్కటి చూసి ఇంకొక మాట చూసుకుని ముగించేసుకుందాం. 1:26 చదవండి. నా సహోదరుడా యోనాతానా, స్నేహితుడిగా ఉన్నవాడిని ఏమంటున్నాడు? సహోదరుడా యోనాతానా. నీవు నాకు అతి మనోహరుడు. ఎవరండి యోనాతాను? దావీదుకి బావమర్ది, మీకా యొక్క అన్నయ్య, తమ్ముడే కదండి. కానీ ఏమని పిలుస్తున్నాడా? ప్రజలు హల్లెలూయా. సహోదరుడా యోనాతానా. చదవండి. నీవు నాకు అతి మనోహరుడు. ఒకళ్ళు అడిగారులేండి ఒకసారి, పక్కన అక్క అంటారు, ఆయన ఏమో అన్నయ్య అంటారు. ఏం వరుసలు అయ్యి? బైబిల్ వరుసలు రా బాబు, నీకు తెలియట్లేదు. ఏం వరుసలు? ఏ వరుసలు? అన్నయ్య అన్నాను, ఆవిడని ఏమనాలి? వదునన్నాను, లేకపోతే ఆవిడ అక్కన నేను బావ అన్నాను. ఏ వరుసలు అయ్యాయి? బైబిల్ వరుసలు. అక్క అన్నయ్య, అక్క అన్నయ్య, ఏ వరుసలో? నీకు అసలు ఈ వరుస అర్థం అవ్వలేదు. ప్రైజ్ లార్డ్. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. ఎలాంటి ప్రేమ అంటండి? ఇప్పుడు బహువింతైన ప్రేమలు ఉండలేదండి, చిత్రమైన ప్రేమలు ఉన్నాయి. ఏం ప్రేమలండి? వింతైన ప్రేమ వేరు, దేవుడి ప్రేమ చాలా వింత, చిత్రమైన ప్రేమ. ఆ ప్రేమ ఏంటో మనకు అర్థం కాదనమాట. ఎన్ని సంవత్సరాలు చిత్రంగా ఉంటుంది. ఏంటరా బాబు వీళ్ళిద్దరు చిత్రమైన ప్రేమ. ప్రైజ్ లార్డ్. ఎలాంటి ప్రేమ అంటే వీళ్ళిద్దరిది బహు వింతైన ప్రేమ. చదవండి. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. చాలా మంది భార్యలు ఉన్నారు, అందరూ కూడా ప్రేమ చూపించారు దావీదు మీద. ఆ ప్రేమ కంటే కూడా డిఫరెంట్గా ఉందంట యోనాతాను ప్రేమ. మీ స్నేహాలు అలా ఉన్నాయా? హలో స్నేహాల అన్నయ్య పక్కడు రాడా? నీకు తెలుసా ఆడి కోసం గుంటనక్కాడు. ఒక్కొక్కడికి నోటు దురస ఎక్కువండి. ఎవరినైనా ఆడు దురద, నాలుగే దురదాడికి. ఆ దురద పోతే తప్పాడు సెట్ అవ్వడు, ఆడి జీవితం బాగుపడదు. నోటు దురద, నోరు తెరిస్తే దురద మాటలు. ఎవడు గొడవ నీడే పట్టించుకుంటాడు. దురద. చిన్నప్పుడు పాలుకు బదులుగా దురద కొంటుంటుంది, తినేసాడు అటు. ఆ దురద ఇంకా పోలేదు అడికి. మాట్లాడకుండా మౌనం ఉండరా బాబు. బోళ్ళు సమస్యలు పోతాయి, బోళ్ళు బాధలు పోతాయి, బోళ్ళని కన్నీరు తుడబడతాయి, బోళ్ళని చిక్కులో నువ్వు పడకుండా ఉంటావు. ఆరోగ్యమూర్తి గారు ఒక మాట అన్నారు, మన స్వభావాలు, మన ఆలోచన, మన లోపల ఉన్న మాటలు లోపలే ఉంచుకుంటే ఏ సమస్యలు రావంట. మళ్ళీ అలాగా
ముంగుడు మూసులాగా అదో టైపులో ఉండకండి, మన లోపల ఉంచుకోమంటే. అది కాదు, ఓపెన్ అవ్వాల్సినప్పుడు ఓపెన్ అవ్వాలి, మాట్లాడాల్సినప్పుడు హెచ్చులో నమ్మొచ్చు కానీ ముచ్చుమోకం నమ్మలేమంటే. అర్థమవుతుందా? అది బయటికి వస్తే చుట్టూ స్ప్రెడ్ అయిపోయి చిక్కులో పడిపోతామంట మనం. ఎంత అద్భుతమైన ప్రేమ అండి! నీ సహోదరుని పక్కన ప్రేమించి పక్కకెళ్ళి ద్వేషిస్తున్నావంటే నిజమైన ప్రేమ అది. నేను అందుకే బాధపడిన పర్లేదు కానీ మనుషుల్ని ఫాస్ట్ గా డైరెక్ట్గా వాళ్ళే తిడతాం, ముఖం మీదే తిడతాం. గొడవ ఉండదు, అది బాధపడతా కాసేపు బాధపడతారు. తర్వాత ఇప్పుడు దివ్య ఏదైనా మిస్టేక్ చేసిందనుకో, దివ్యాన్ని తిట్టాలి. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత దివ్య అలాగండి ఎలాగండి సంగదర మాట్లాడమని కదా, కరెక్ట్ కాదు. నువ్వెవరైనా సరి చేయాలనుకుంటే ప్రేమతో, అది కూడా డైలాగ్లో, ఏ మధ్యన వస్తలేదంటే, ఎక్కువైపోయినట్టు ఉంది, నీకు సరిగ్గా రావట్లేదంటే, లవ్ అయినట్టున్నావు, రేయ్ ఇవి వద్దండి. అర్థమైందా? నువ్వు ఆ వ్యక్తిని రప్పిద్దాం అనుకుంటున్నావా, మందిరానికి మందిరంలో పంపించేద్దాం అనుకుంటున్నావా? రప్పిద్దాం అనుకుంటూ ప్రేమతో ఓర్చుకుని నడిపించాలి. ఆ స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరే, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరే. అబ్బాబ్బా, యుద్ధాలన్నీ పక్కన పెట్టేసి దావీదుని చంపడానికి తిరుగుతున్న వ్యక్తి కోసం రాసిన కీర్తన అండి ఇది. మిమ్మల్ని తిడుతున్నవారు, నిందిస్తున్నవారు, అవమానపరుస్తున్న వాళ్ళ కోసం పాట రాయగలరా? ఒక కీర్తన రాశాడు దావీదు. ఆడిల్లు పెంటకొప్పలాగా అయిపోవాలి, వాళ్ళ భార్య విధవరాలు అయిపోవాలి, పాట రాశాడండి ఒక పాట. లేదండి కీర్తనలో? చూడలేదు మీరు ఎప్పుడు? అయ్యో, కీర్తనలతో పెద్ద పరిచయం లేనట్టుంది మీకైతే. ఆడిల్లు పెంటకొప్పగా అవునుగాక, ఆడు అలా అయిపోవునుగాక, ఎలా అయిపోవునుగాక అని రాసిన ఆ దావీదే మార్పు నుండి రాస్తున్న విధానాలు చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేశించే వాళ్ళకి కనీసం విషెస్ కూడా చెప్పరండి కొంతమంది. పుట్టినరోజు అంటున్నారు, పుట్టినరోజా, హ్యాపీ బర్త్డే అని నోరు తెరిచి ఓపెన్ అయ్యి వాళ్ళకి విషెస్ కూడా ఏం చేయలేరు. వాళ్ళ మీద పాటే రాసేసాడట. తన సమాచారాన్ని ఇతరులకు అందిస్తున్న వాడి మీద అదండి క్షమాపణ అంటే, అదండి దావీదు రేంజు. అందుకండి దేవుడు మనసు, దేవుడు హృదయాన్సారుడు. ఎంతమంది ఉన్న ఎంతమంది భక్తులను దావీదు స్థానం దావీదు చూసారా? హల్లెలూయా. ఒక్క మాట అంటే వాళ్ళతో మాట్లాడరు, ఇంకా పట్టుదల. చిన్నవాడా మేము ఇంకా దదు మా పాపను అలా అన్నారు తెలుసా, మొన్న మా అమ్మాయిని అలా అన్నారు తెలుసా, మమ్మల్ని అలా అన్నారు తెలుసా, ఫాస్ట్ గారు మొన్న అలా అన్నారు తెలుసా, ఇంకా అసలు ఇంకొద్దు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. దేవుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. చివరికి ఒక మాట చూద్దామా? చాలా బికార ముఖాలు పెట్టుకుని ఉసూరుమంట చూస్తున్నారు పాపం. సామ్యూయేలు మొదటి పుస్తకం 13:44 చదవండి. ఒకసారి 13:14 అండి, క్షమించండి దయచేసి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఒకసారి ఆగండి. అసలు దావీదు రాజు అవ్వక ముందే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినాడంట. తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినోడు కాదు, తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకడిని ఏం చేశాడంట అంటే, దేవుడు మనుషుల హృదయాలు, మనుషుల స్వభావాలు అన్నీ చూసి వెతుకుతాడనమాట ఖచ్చితంగా. మన వారం చెప్పుకున్న వెతికి యథార్థవంతులు ఏంది ఏం కలిగే దేవుడు, ఆయన ఇష్టపడే దేవుడు. చిత్తానుసారమైన మనసు కలిగినోడు ఏం చేశాడంట, కనుగొన్నాడంట. నిజంగా ఆయన చిత్తానుసారంగా నడిచాడా అని అడిగితే అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 36-37 చదవండి. పదమూడు 36-37. అంతసేపా తీయాలి కాబట్టి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు. చాలండి.
ఏమన్నాడు దేవుడు? ఆహాహా, ముందు తన చిత్తానుసారమైన మనుషుని, అందరూ గట్టిగా చెప్పండి, తన చిత్తానుసారమైన మనుషుని, అందరూ ఆ మాట అంతా చెప్పండి, తన చిత్తానుసారమైన మనుషుని కనుగొని ఉన్నాడు. దావీదు దేవుని సంకల్పం చెప్పున సేవ చేసి తన చిత్తానుసారంగా సేవ చేసి ముగించాడు. దేవుని యొక్క యోచనలో, దేవుని యొక్క ప్లానో, దేవుని యొక్క ఆలోచనలు ఫెయిల్ అయినాయా? అంటే దేవుని చిత్తం చేసే మనసు కలిగిన వాడు ఎవరండి? నిజముగా దేవుని చిత్తం చేసే మనసు కలిగిన వాడు. మీకు 8 పాయింట్స్ చెప్పాను నేను, అవి నాకు చెప్పండి నేను అంటలేదు. అయితే ఒకసారి మోకరించి అండి, మోకరిద్దాం అందరు కూడా.